ఆరాధించేదం మనము ఆరాధించేదం పరమపిత దేవుని ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం పరమపిత దేవుని ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడెదం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడెదం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం ఆత్మయందు సత్యమందు ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం ఆత్మయందు సత్యమందు ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడెదం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడెదం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం ఆత్మదాత యేసుని ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం ఆత్మదాత యేసుని ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడెదం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడెదం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం పవిత్రాత్మ దేవుని ఆరాధించేదం చప్పట్లతో అందరూ మనము ఆరాధించేదం పవిత్రాత్మ దేవుని ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడెదా హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడెదం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం త్రియేక దేవుని ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం త్రియేక దేవుని ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడెదా హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదా హల్లెలూయా హల్లెలూయా గీతం పాడెదా హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదా నేడు మమ్ము విశ్వాసముతో ఆరాధిస్తున్నా ఆనాడు ముఖమును చూసి ఆరాధిస్తున్నా నేడు మిమ్ము విశ్వాసముతో ఆరాధిస్తున్నా ఆనాడు ముఖము చూచి ఆరాధిస్తున్నా హల్లెలూయా హల్లెలూయా గీతం పాడెదా హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదా హల్లెలూయా హల్లెలూయా గీతం పాడెదా హల్లెలూయా గీతం పాడి
ఆరాధించేదా. వ్యాధులు పోవును, బాధలు తీరును ఈ ఆరాధనలో. దుఃఖం దురితం దూరమగును ఈ ఆరాధనలో. వ్యాధులు పోవును, బాధలు తీరును ఈ ఆరాధనలో. జీసస్. దుఃఖము దురితము దూరమగును ఈ ఆరాధనలో. వ్యాధులు పోవును, బాధలు తీరును ఈ ఆరాధనలో. దుఃఖం దురితం దూరమగును ఈ ఆరాధనలో. వ్యాధులు పోవును, బాధలు తీరును ఈ ఆరాధనలో. దుఃఖము దురితము దూరమగును ఈ ఆరాధనలో. ఆరాధించేదం మనము ఆరాధించేదం. హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదా. ఆరాధించేదం మనము ఆరాధించేదం. హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం. ఆరాధించేదం మనము ఆరాధించేదం. త్రియేక దేవుని ఆరాధించేదా. ఆరాధించేదం చప్పళ్ళతో అందరూ ఉత్సాహముతో పాడదామా. త్రియేక దేవుని ఆరాధించేదం. వ్యాధులు పోవును, బాధలు తీరును ఈ ఆరాధనలో. దుఃఖం దురితం దూరమగును ఈ ఆరాధనలో. వ్యాధులు పోవును, బాధలు తీరును ఈ ఆరాధనలో. దుఃఖము దురితము దూరమగును ఈ ఆరాధనలో. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడదా. హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదా. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడేదా. హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదా. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడదా. హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదా. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడేదా. హల్లెలూయా గీతం పాడి అందరూ కూడా కలిసి హల్లెలూయా హల్లెలూయా గీతం పాడదా. హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తుతి ఆరాధన స్తుతి మహత్వము ఘనత స్తోత్రము ఎల్లప్పుడు నీకేనయ్యా. భక్తితో గట్టిగా అందరు కూడా ఆరాధించేదా. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడదా. హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదా. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడదా. హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదా. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడదా. యేసయ్యా హల్లెలూయా స్తోత్రము నీకే నిరంతరము. హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదా. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడదా. హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదా. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడదా. హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదా. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడదా. హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదా. హల్లెలూయా హల్లెలూయా గీతం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదా. హల్లెలూయా నీకే పరమపితా దేవా దివ్య సప్రసాదనాథ. వ్యాధులు బాధలు రోగము బంధకాలు అన్ని పోవుని ఆరాధనలో. నీకే ఆరాధన
నీకే స్తుతించు, అందరూ స్తుతించు. హల్లెలూయా హల్లెలూయా వ్యాధులు పోవును, బాధలు తీరును, విడుదల జరుగును. ఈ ఆరాధనలో కళ్ళ మూసుకొని పూర్ణ భక్తితో, పూర్ణ విశ్వాసముతో నా వ్యాధి, నా రోగము, నా బాధలు, నా సమస్యలు ఈరోజు దేవుడు తీరుస్తాడని, నాకు ఆయన వాక్యాన్ని పంపించే స్వస్థతని ఇస్తాడని, బంధకాలు తొలగిపోతాయని పూర్ణ నమ్మకముతో ఈ ఆరాధన సమయంలో నిన్ను, నీ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో అర్పించండి బిడ్డ. వాక్యం వినబోతున్న నువ్వు, మీ దగ్గరకు వచ్చున్న ఏ ఒక్క వ్యక్తి వల్ల కూడా డిస్టర్బ్ అవ్వకుండా నీ హృదయాలలో దేవుడు విత్తబోయే వాక్యాన్ని సాతాను దొంగిలించకుండా, ప్రభువా నా పంచేంద్రియాలను, నా కళ్ళు, నా ముక్కు, నా నాలుక, నా శరీర అవయవాలన్నీ ఇదిగో మీకే అర్పిస్తున్నామయ్యా. నా ఆలోచనలు బయట ఎక్కడ తిరగకుండా ప్రభువా కేవలం నీ సన్నిధిలోనే, ఈ వాక్యములోనే ఉండేలాగున నన్ను దీవించమయ్యా. అయోగ్యులం పాపాత్ములమైనటువంటి నన్ను ప్రభువా పరిశుద్ధమైన నీ సన్నిధికి పిలిచావే. ఈరోజు అనుగ్రహదాయకమైన, ఆశీర్వాదదాయకమైన ఒక దినముగా మార్చుము దేవా. వాక్యం వింటూ ఉండగా ఈరోజు నాతో మాట్లాడము దేవా. నా సమస్యలకు పరిష్కారం ఈరోజు నువ్వు చూపించుమయ్యా. నా కన్నీరు తొడచి నన్ను నీ శాంతి, నీ సమాధానము, నీ సంతోషముతో నింపుము దేవా. ఎంతో మంది నా ప్రార్థన సహాయం కోరి ఉన్నారు దేవా. ప్రార్థించటానికి వేరే ఎవ్వరూ లేరు ప్రభువా. నన్ను ఆదుకున్న వారు వేరే ఎవ్వరూ లేరు. నన్ను ప్రేమించేవారు నాకెవ్వరూ లేరు. నీ సన్నిధిలో మాత్రమే ఆ ఆనందము, ఆ నిర్వృతిని నేను పొందగలుగుతానయ్యా. నిన్ను వదిలి నేను ఎక్కడికి పోదునయ్యా. పరిగెత్తుకుంటూ నీ సన్నిధికి వచ్చే ఒక హృదయం నాకు దయచేయము దేవా. నీ మార్గములో మాత్రం నడిచే 2 కాళ్ళు నాకు దయచేయము దేవా. నీ పనులు మాత్రం చేసే 2 చేతులు నాకు కావాలయ్యా. మంచిది మాత్రం మాట్లాడే ఒక నాలుక నాకు దయచేయము దేవా. నీ మీద మాత్రం ఆధారపడి నిన్ను మాత్రమే చూసి నిన్ను దర్శించే ఒక ఆంతరిక నేత్రం నాకు కావాలయ్యా. నేను ఎక్కడికి వెళ్ళినా నా చేయి విడవక నన్ను చేపట్టి నడిపించుము దేవా. దైనందిన జీవిత శోధన, బలహీనతలో, సాతాను ప్రభావాలలో, పాపపు ప్రేరణలో పడిపోకుండా అవసరోచితమైన సమయంలో
తగిన సమయములో ప్రభువా నీ దివ్య ఆత్మ శక్తిని నాకు దయచేయమయ్యా అని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. ఈ ఆదివారం నీ సన్నిధికి వచ్చిన నేను వచ్చే ఆదివారం మళ్ళీ నీ సన్నిధికి తిరిగి వచ్చే వరకు రాబోయే 7 రోజులలో నాకు కావలసినటువంటి ఆధ్యాత్మిక శక్తిని దయచేయమయ్యా అని ప్రార్థిస్తూ ఉన్నాం. 2 చేతులు పైకిలెత్తామా? 2 చేతులు అలాగే పైకిలెత్తి మీ శరీరమును, మనస్సును, నీ కుటుంబమును, నీ భారమును, బరువును, ఆందోళనను, టెన్షన్ను, రోగమును, నీ కోరుకున్నవి అన్నీ ప్రభువా దివ్య సప్రసాద సన్నిధిలో అర్పిస్తున్నామని 2 చేతుల పైకిలెత్తి స్వతంత్రమైన నీ భాషలలో ఎవ్వరు చూస్తున్నారో ఏమో నీకు అనవసరం. నన్ను ప్రేమిస్తున్న దేవుడు మాత్రమే ఇక్కడ దేవుని పరిశుద్ధమైన సన్నిధిలో నేను ఉన్నానని ఆ పూర్ణ విశ్వాసము నమ్మకముతో 2 చేతులెత్తి మొరపెట్టి ఆయన పేరు పిలిచి ఆయన స్తుతిస్తామా? హల్లెలూయా 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 హల్లెలూయా. స్వరములెత్తి స్తుతించు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దివ్య మహిమ దివ్య మహిమ దివ్య మహిమ దివ్య మహిమ బాబా 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 బాబా. హల్లెలూయా 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 యేసయ్యా 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 సకల దూతల అతి దూతల మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుకుందాం. తల్లి మరియమ్మ ప్రార్థన సహాయము, యేసుక్రీస్తు తల్లి మనందరికీ తల్లిగా తన ప్రేమతో మన హృదయాలను నింపమని ఈ ఆలయములో ఉన్న మాకు మనందరికీ దగ్గర ఉండమని ఆ తల్లిని అడిగి వేడుకుందాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శిలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమునకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడతామా? గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమను స్తుతి స్తోత్రములు తెలియచేస్తాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కథోలికా శ్రీ సభ సంఘము, ఆ సంఘములో సంఘస్థులైన మనందరిని కూడా రాబోతున్నటువంటి యేసుక్రీస్తు 2వ రాక కోసం తయారు చేయటానికి 2 కాలములు కొనియాడుతూ ఉంది. We celebrate 2 seasons for the second coming of Jesus. ఒకటి ఆగమన కాలం అని పేరుంది, రెండవది తపస్సు కాలం అని పేరు. The season of Advent and the season of Lent. ఈ డిసెంబర్ నెల మొదట ఆదివారం ఈ ఆగమన కాలములో 2వ ఆదివారం అన్నమాట. టుడే ఇస్ a second Sunday in the season of Advent.
ఇంకా 3 ఆదివారాల తర్వాత క్రిస్మస్ వస్తుంది. ఆఫ్టర్ 3 Sundays we have Christmas. అంటే ఎప్పుడో 2014 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మనుష్యావతార రక్షణ చరిత్ర సంఘటన మనము కొనియాడుతూ ఉన్నాం ఈ 2014 చివరి నెలలో, డిసెంబర్ నెలలో. Which means we are only celebrating the human salvation history remembrance that happened 2014 years back today in this December 2014. అలాగే 2014 సంవత్సరాల క్రితం జరిగినటువంటి యేసుక్రీస్తు శిలువ పాటుల మరణ ఉత్థానమును కొనియాడుతూ పాస్కా కాలము, తపస్కాలమును కొనియాడుతూ ఉన్నాం. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 3 నెలల్లో కొనియాడుతూ ఈస్టర్ పండుగ మనం కొనియాడుతూ ఉన్నాం. What happened in 2014 years back, the passion, death and resurrection of Jesus, we celebrate in the month of February, March, April, and the culmination is the great feast of Easter. ఇవి రెండు కూడా ఎందుకు సంఘములో మనం కొనియాడుతున్నామంటే, ప్రతి ఒక్క కాలం ఆసన్నమైనప్పుడు, ప్రతి ఒక్క కాలం ప్రత్యక్షమైనప్పుడు అవి మనకు గుర్తు చేపిస్తూ ఉన్నాయి, యేసు క్రీస్తు రాక బిడ్డ నీకు ఇంకో ఒక్క రోజు దగ్గరికి వచ్చింది. Both of the seasons remind us that the second coming of Jesus is close at hand yet another day. ప్రతి సంవత్సరం ఈ కాలములు, సీజన్లు వచ్చిపోతూనే ఉంటాయి. అంటే ఒక్కొక్క రోజు, ఒక్కొక్క నెల, ఒక్కొక్క సంవత్సరం ప్రియబిడ్డలారా ఆయన రెండవ రాక కోసం మనం సిద్ధమవుతూ ఉన్నాం, తయారవుతూ ఉన్నాము అని అర్థము. We are getting ready for the second coming of Jesus. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, మానవులందరూ హృదయ పరివర్తనము చెంది పశ్చాత్తాపపడి ఆయన బోధించే సువార్తను విశ్వసించి ఆయన రెండవ రాక సమయంలో ఒక్కళ్ళు కూడా నశించిపోకుండా అందరూ రక్షణ పొందాలని ఆ దేవాది దేవుడు ఏర్పరిచిన గొప్ప ప్రణాళికను తెలియచేయటానికి ఆయన వచ్చాడు. The first coming of Jesus was only for this reason, that turning back to Jesus, believing in the good news, none of us will be lost at the second coming of Jesus, and that everyone will be and must be saved. యేసుక్రీస్తు తర్వాత 4 సువార్తికులు, మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తికులు బైబిల్లో చక్కగా వారి వారి గ్రంథాలలో ప్రియబిడ్డలారా యేసుక్రీస్తు బోధించినటువంటి అదే సందేశాలను రాసి చూపిస్తూ ఉన్నాడు. All the 4 evangelists, Matthew, Mark, Luke and John, they simply reiterate what Jesus has taught everyone. Be ready, prepare yourself for the second coming of Jesus. అన్నమాట. అందుకే యేసుక్రీస్తు తన సువార్తలో ప్రారంభములో మార్కు సువార్త 1వ అధ్యాయము 14, 15, 2 వచనాలు చదువుతామా? ఈరోజు మన సువిశేష పట్టణంలో కూడా మనము చదివినది యోహాను ముందుగానే వచ్చి యేసుక్రీస్తు రెండవ రాక కోసం మార్గం సిద్ధము చేయండి, హృదయ పరివర్తనము చెందండి, సువార్తను విశ్వసించండి అని ఇదే సందేశాన్ని మనం ఈనాడు రెండవ
ఆగమన కాల ఆదివారం మనం ఇదే పఠనాన్ని మనం చదువుతూ ఉన్నాం. ద సేమ్ రీడింగ్, ద రిపెంటెన్స్ ఇన్విటేషన్ బై యోహాన్, we are reading it on the second Sunday of Advent. చదువుతామా? మార్కు సువార్త 1వ అధ్యాయము 14, 15 2 వచనాలు. యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలిలయ సీమకు వచ్చి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 కాలం సంపూర్ణమైనది, మీరు హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసించమని ప్రియులారా సువిశేషము మనకి ప్రబోధిస్తూ ఉంది. The time has fulfilled. Kingdom of heaven has come close at hand, and you believe in the good news. ఇక్కడ 2 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి హృదయ పరివర్తనం చెందటం, రెండవది సువార్తను విశ్వసించుట. హృదయ పరివర్తనము ఒకటి, సువార్త యందు ఒక వ్యక్తికి ఉన్నటువంటి విశ్వాసము 2. ఈ 2 ముఖ్యమైన అంశాలే మనం మీరు ధ్యానిస్తూ ఉన్నాం. The most important 2 elements we meditate and discuss today. One, what does it mean by repentance? And second, what does it mean by believing in the good news? ప్రియబిడ్డలారా, హృదయ పరివర్తనం అంటే ఆ వాక్కు అర్థము ఒక వ్యక్తి హృదయములో పరివర్తనం కావాలి. ఒక వ్యక్తి హృదయములో పరివర్తనము రావాలి. There must be a transformation in the heart of everyone. Everyone. ఈ పరివర్తనం ఎక్కడికి రావాలి? ఈ పరివర్తనం ఎందుకు రావాలి? Why should there be a transformation? ఈ క్వశ్చన్ మనం అర్థం చేసుకోవాలంటే ప్రియబిడ్డలారా, ఆదిలో దేవుడు మనిషిని ఎందుకు సృష్టించారు? Why did God create human persons? మనందరి జీవితాల ఆత్యంతికమైనటువంటి లక్ష్యం ఏమిటి? వాట్ ఈస్ ద ఒరిజినల్ ప్లాన్ ఆఫ్ గాడ్? ఎందుకు మనం ఈ స్థితిలోకి మనం పడిపోయి ఉన్నాము? వై డిడ్ వి ఫాల్ డౌన్ టు దిస్ స్టేజ్? ఆదికాండం 3వ అధ్యాయములో ప్రియబిడ్డలారా 8, 9, 2 వచనాలు మనం చదువుకుంటే, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 3 వర్స్ 8 and 9 ఇఫ్ యు రీడ్, అక్కడ వాక్యం సెలవిస్తుంది, ప్రియబిడ్డలారా, ఆదిలో దేవుడు సృష్టించినటువంటి మానవులు ఆదాము ఏవా ఇరువురు ప్రతిరోజు అనుదినం అనుక్షణం దేవునితో సహవాసం చేసుకున్నవారు, ఆయనతో కలిసి తిరిగేవారు, ఆయనతో కలిసి జీవించేవారు అని వాక్యం సెలవిస్తుంది. Book of Genesis chapter 3 verses 8 and 9 says, in the beginning the parents Adam and Eve, they walked with the Lord, they spent their time with the Lord, and they lived with the Lord. This is what we read. చదువుతామా? ఆ సాయంకాలము దేవుడైన యావే చల్ల గాలికి తోటలో నడయాడుచుండెను. ఆయన అడుగుల చప్పుడు విని వారికి వినబడెను. వారు ఆయన కంటికి కనబడకుండా చెట్ల నడుముల దాగుకొనిరి. కానీ దేవుడైన యావే నరుని బయటకు పిలిచి ఓయి నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతూ ఉన్నావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, ప్రతి ఒక్క మనిషి జీవితములో దేవుడు ఏర్పరిచిన ప్రణాళిక ప్రకారము ఆత్యంతిక జీవిత లక్ష్యం ఏమిటంటే, తోటలో ప్రతిరోజు సాయంకాల సమయంలో చల్లగాలికి నడయాడుచున్నటువంటి దేవాది దేవునితో కలిసి జీవించటానికి దేవుడు పిలిచినటువంటి వాళ్ళే మన ఆది దంపతులు, అంటే
దేవుని పోలికలో సృష్టించబడినటువంటి ప్రతి ఒక్క మనిషి, ఎవ్రీ మ్యాన్ అండ్ ఉమెన్, ద ప్లాన్ ఆఫ్ గాడ్ వాస్ దట్ వీ లివ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, వీ లివ్ విత్ గాడ్, వీ వాక్ విత్ గాడ్. దిస్ వాస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. కానీ మనుషులు తప్పు చేసిన తర్వాత, పొరపాటు చేసిన తర్వాత, ఆయన పద్ధతులకి విరుద్ధంగా ప్రవర్తించిన తర్వాత, దేవుణ్ణి భయపడి ఆయన ముందు రాలేక, ఆయన ముఖం చూడలేక చెట్ల మొదలో దాగుకొని ఆయన కంటికి కనపడకుండా జీవిస్తూ ఉన్నాడు. After having committed the original sin, men and women ran away from the presence of God. They didn't want to come to the presence of God, and they hid themselves among the trees of the garden. తప్పు చేసిన మనిషి బయటపడటం ఇష్టం లేకుండా దాక్కుంటారు. పొరపాటు చేసిన మనిషికి ఆత్మధైర్యం కోల్పోతూ ఉంది. చెయ్యకూడని పనులు చేసిన మనిషి సిగ్గుపడి నిజం బయటకు రాకుండా దాక్కుంటారు, దాచిపెడతారు. Everyone who has committed sin lose the self-confidence. They hide the fact. They don't want to come to the open, to the light and to the reality. ఇది ఒక జీవిత వాస్తవం అన్నమాట. అలా దేవుని ముందుకు రాకుండా, ఆయన ముందు కనపడకుండా చెట్ల మధ్యలో దాగుకున్న మనిషి, అంటే దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర ఆయన ముందు ఉండవలసిన మనిషి పోయి దాక్కున్నారు చెట్ల మధ్యలో కనపడకుండా. ఆ మనిషిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు, ఓరీ నీ ఎక్కడ ఉన్నావు? వేర్ ఆర్ యు? బైబిల్లో దేవుడు మనిషిని అడిగే మొట్టమొదటి క్వశ్చన్ ఇదే, నువ్వు ఎక్కడ ఉన్నావు? వేర్ ఆర్ యు? బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి క్వశ్చన్ ఇదే. ద ఫస్ట్ క్వశ్చన్ గాడ్ ఆస్క్డ్ ద మ్యాన్ అండ్ వుమెన్ ఈస్ దట్ వేర్ ఆర్ యు? నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎక్కడో ఉండాల్సిన మనిషి ఉండవలసిన స్థలములో లేదు. దేవుని దగ్గర ఉండవలసిన మనిషి దేవుని దగ్గర లేరు. సత్యం చేయవలసిన మనిషి సత్యం చేయటం లేదు. నిజాలు మాట్లాడవలసిన మనిషి నిజం మాట్లాడటం లేదు. ప్రకాశములో జీవించవలసిన మనిషి అంధకారములో జీవిస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు అడుగుతూ ఉన్నారు, ఓరి నువ్వు ఎక్కడ ఉన్నావు? శాంతి సమాధానముతో జీవించవలసిన మనుషులు శాంతి సమాధానం కోల్పోయి జీవిస్తూ ఉన్నారు. ప్రేమ కలిగి జీవించి కుటుంబ సభ్యులుగా ఉండాల్సిన మనుషులు ఆ ప్రేమ కోల్పోయి గొడవలో సమస్యలు ఉంటున్నారు. ఓరి నువ్వు ఎక్కడ ఉన్నావు? వేర్ ఆర్ యూ ఈస్ అ క్వశ్చన్ గాడ్ ఆస్క్స్. అందువలన ప్రియమైన సహోదరి సహోదరులారా, హృదయ పరివర్తనం అంటే, హృదయములో పరివర్తనం రావటం అంటే, నువ్వు ఒరిజినల్గా నిజంగా ఎక్కడ ఉండవలసి ఉంటుందో అక్కడికి తిరిగి రావటమే ప్రియమైన సహోదరి సహోదరులారా హృదయ పరివర్తనం అంటే. The change of heart means that you must come back to the original grace of God. Nothing else. నేను ఎక్కడ ఉండవలసిన మనిషి, వేర్ ఐ సపోజ్ టు బి, అండ్ ఐ కమ్ బ్యాక్ టు దట్ సేమ్ గ్రేస్, టు ద సేమ్ ప్రెసెన్స్. అంటే సీదా మాట్లాడాలంటే అనుదినం అనుక్షణం ప్రతిరోజు దేవునితో సహవాసం చేయవలసిన మనిషియే మీరు, నేను. అనుదినం అనుక్షణం దేవుని ఆత్మలో జీవించవలసిన మనిషియే మీరు, నేను. అనుదినం అనుక్షణం దేవుని వెలుగులో జీవించవలసిన మనిషియే మీరు, నేను. An invitation to live in the light of God,
to be in the presence of God and to be guided by the Holy Spirit of God. ఇదే హృదయ పరివర్తనం అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇలా అనుకోవచ్చు, హృదయ పరివర్తనం అంటే కొన్ని పాపాలు చేయకుండా, కొన్ని పుణ్య మార్గాలు పుణ్య పనులు చేసుకుంటూ, ఆదివారం గుడికి వస్తే చాలు, కొద్దిగా వాక్యం వింటే చాలు, ఫాదర్ల దగ్గరికి వెళ్ళి కొద్ది పాపాలు ఒప్పుకుంటే చాలు, కాసేపు ప్రార్థన చేస్తే చాలు అని అనుకుంటారు కొంతమంది. యు మే బి బిలీవింగ్, యు మే బి థింకింగ్, ఇఫ్ ఐ కమ్ ఆన్ ఎ సండే టు ముత్తంగి, ఇఫ్ ఐ లిసన్ టు గాడ్స్ వర్డ్, go for a confession, read the Bible, which means I am already good. ప్రియబిడ్డ, గుర్తుంచుకోండి, ఆదివారం గుడికి వస్తున్నావా లేదా అనేది కాదు, నీ బైబిల్ చదువుతూ ఉన్నావా లేదా అని కాదు, నువ్వు పాపాలు ఒప్పుకుంటున్నావా లేదా అని కాదు, కొన్ని పుణ్యకార్యాలు పుణ్యక్రియల్ని చేస్తూ ఉన్నావా లేదా అని కాదు. హృదయ పరివర్తనం అంటే ఒరిజినలీ దేవునితో సహవసించవలసిన మనిషి, ఆత్మలో జీవించవలసిన మనిషి, దేవుని యొక్క ప్రకాశంలో జీవించవలసిన మనిషి, ఆ ప్రకాశములోనికి మళ్ళా తిరిగి రావటమే, కోల్పోయినటువంటి ఆధ్యాత్మిక చైతన్యం మళ్ళీ పొందుకోవటమే, పారిపోయిన దగ్గర శాస్త్రదికి మళ్ళీ తిరిగి చేరుకోవటమే ప్రియమైన సహోదరి సహోదరులారా హృదయ పరివర్తనం అంటే. టు కమ్ బ్యాక్ to the original grace of God, to come back to the presence of God. రోజు దేవుని సన్నిధిలో జీవించటం, రోజు దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆనందములో జీవించటం, రోజు ప్రేమను పంచుకుంటూ జీవించటం. ఆదిలో ఆదాము ఏవను దేవుడు సృష్టించినట్లుగా ఆ సంతోషములో ఆ ఆనందములో సాయంకాల చల్లగాలికి దేవుని చేయి పట్టుకొని నడవటం, జీవించటం ఎంత ఆనందదాయకం ప్రియమైన సహోదరి సహోదరులారా. అంటే ఈరోజు ప్రియబిడ్డలారా దేవుని చేయి పట్టుకుని నడవగలుగుతామా? చేయి పట్టుకోవటానికి ఆయన ఎక్కడ ఉన్నాడు? Where is God to catch his hand? చల్లగాలి ఉంది కానీ దేవుడు కనపడలేదు. There's an evening breeze, but God is not found. దేవుని సన్నిధిలో ఒక మనిషి ఎలా ఉండగలుగుతాం? How to live in the presence of God? ప్రియబిడ్డలారా, కీర్తన గ్రంథం 139వ అధ్యాయములో మనం వాక్యం చదివితే, ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఆయన చేయి మనం ఎలా పట్టుకోగలుగుతాము, ఎంత చక్కగా వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం తీసుకుంటామా? అక్కడ వాక్యములో ప్రియ సహోదరి సహోదరులారా 7, 8, 9, 3 వచనాలు. Psalm 139 verse 7, 8 and 9. నేను నిన్ను తప్పించుకొని ఎక్కడికి పోగలను? నేను నిన్ను తప్పించుకొని ప్రభువా ఎక్కడికి వెళ్ళగలుగుతాను? నీ సమక్షము నుండి, మీ సమక్షము నుండి ఎచ్చటికి పారిపోగలను? నేను ఎక్కడికి పారిపోగలుగుతాను? నేను గగనమునకు ఎక్కిపోయినచో, నేను పైన గగనమునకు ఎక్కిపోయినచో నీవు అచట నుందువు. నువ్వు అక్కడ ఉన్నావు. పాతాళమున పరుండి ఉన్నచో, నేను పాతాళములో పరుండి ఉండెను, అచట నీవుందువు. అక్కడ కూడా దేవుడు నీవు ఉన్నావు. ప్రియబిడ్డలారా, నువ్వు గగనములకు పైకెక్కిపోయినా అక్కడ దేవుడు ఉన్నావు, పాతాళములో దిగినా దేవుడు అక్కడ ఉన్నాడు. నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి వెళ్ళగలుగుతాను? నీ సన్నిధి నుంచి ఎక్కడికి నేను పారిపోగలుగుతాను? Where can I go away from your presence, O God? If I climb above the heavens, you are there. If I go down the Sheol, you are there. And where can I go from your presence? అందుకే సొలొమోను జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం తెలియజేస్తుంది, దేవుని ఆత్మ ప్రపంచమంతటిని ఆవరించి ఉన్నది. God's presence fills the entire universe.
గాడ్స్ ప్రెసెన్స్ ఫిల్స్ ది ఎంటైర్ యూనివర్స్. దేవుని ఆత్మ ప్రపంచమంతటిని, ప్రతి ఒక్క మనిషిని దేవుని ఆత్మ ఆవరించి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందువల్ల ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ఆత్మ, ఆయన సన్నిధి మనందరినీ, ప్రపంచమంతటిని ఎప్పుడు కూడా ఆవరించి ఉన్నందువలన ఒక మనిషి ఎట్లా ఆ దేవుని సన్నిధికి తిరిగి రాగలుగుతారు? ఎందుకంటే ఎక్కడికి వెళ్ళలేం. ఎక్కడికి వెళ్ళినా ఆయన నేత్రములు నా మీద నిలిపి ఉన్నది. గాడ్ హస్ ఫిక్స్డ్ హిస్ ఐస్ ఆన్ మీ. అందువల్ల ఎక్కడికి నేను పారిపోలేను, ఎక్కడికి వెళ్ళలేను నేను. అయితే మన దైనందిన జీవితంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పరిశుద్ధమైన సన్నిధికి, ఆయనతో సహవాసం ఉండటానికి ఒక వ్యక్తికి ఉన్న ఆటంకాలు ఏంటి? మనం ఎలా దేవుని సన్నిధికి తిరిగి రాగలుగుతాము? హౌ కెన్ వి కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? అపోస్తలుల చర్యలో 26వ అధ్యాయము 18 తీసుకుంటాం. ది యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ చాప్టర్ 26 వర్స్ 18 మనం చదివితే అక్కడ 3 విషయాలు ప్రియ సహోదరి సహోదరులారా, దేవునితో సహవాసం చేయటానికి, దేవుని ఆత్మతో కలిసి ఉండటానికి, టు బీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ మనం ఏమి చేయాలో, మన బాధ్యతలు ఏమిటో, కర్తవ్యం ఏమిటో అని అపోస్తలుల చర్యలు 26వ అధ్యాయంలో 18వ వచనం మనం చదువుతూ ఉన్నాం. యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ చాప్టర్ 26 వర్స్ 18. నీవు వారికి కనువిప్పు కలిగించి, నీవు వారికి కనువిప్పు కలిగించి, అంధకారము నుండి వెలుగులోనికి పిశాచ ప్రభావము నుండి దేవుని వైపునకు వారిని మరలింపవలెను. అప్పుడు నా యందలి విశ్వాసం వలన, నా యందు మీకున్నటువంటి విశ్వాసము వలన వారి పాపములు క్షమింపబడును. వారు ఎన్నుకొనబడిన జాతిలో దేవుని ప్రజలలో లెక్కింపబడుదురు. ఆమేన్, 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 ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, హృదయ పరివర్తనము, మెటనోయియా, చేంజ్ ఆఫ్ హార్ట్ టుడే మన దైనందిన కుటుంబ జీవితములో, మీ వ్యక్తిగత కుటుంబ జీవితములో హృదయ పరివర్తనం అంటే ఏమిటో అని ఎంత చక్కగా పౌలుగా తెలియజేస్తూ ఉన్నారు. ఈ అపోస్తలుల చర్యలో 26వ అధ్యాయం 18వ వచనములు ఇప్పుడు మనం చదువుకున్నాం. అక్కడ ఉన్నటువంటి 3 విషయాలు ఉన్నాయి బిడ్డలారా. 1, అంధకారము నుండి, చీకటి నుంచి ఒక వ్యక్తి వెలుగులోనికి రావటం. 2, పైశారిక బంధకాల నుంచి ఆ వ్యక్తి దేవుని బిడ్డల స్వాతంత్ర్యంలోనికి రావటం. 3, విశ్వాసం వలన దేవుని పరిశుద్ధ రక్తములో కడుగబడి ఆ ఒక వ్యక్తి దేవుని ప్రజలలో చేర్చబడటం. 3 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. నెంబర్ 1, కమింగ్ బ్యాక్ ఫ్రమ్ డార్క్నెస్ టు ద లైట్. నెంబర్ 2, from the bondage of Satan and sin, coming to the freedom of the child of God. And the 3rd is by my faith in the promises of Jesus to be counted among the children of God. ఈ 3 విషయాలు బిడ్డలారా మీ జీవితంలో జరిగితే, నేను ప్రారంభంలో చెప్పినట్లుగా మీరు కూడా చల్లగాలికి దేవునితో నడయాడుచు, ఆయన సమక్షములో జీవిస్తూ, ఆయన ఆత్మలో నడుస్తూ, ఆయనని అనుదినం అనుభవిస్తూ జీవించగలిగే ఆదిలో దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ ప్రత్యక్షమైన ఒరిజినల్ దేవుని ప్రణాళిక గ్రేస్లో మనము జీవించగలుగుతాం. పాపం అంటే అంధకారమే. పాపం అంటే అది అంధకారములో జీవించటం.
ఎందుకంటే ప్రియబిడ్డలారా, పాపం చేసే మనిషి 10 మంది ముందు చేస్తారా, 10 మంది కనపడకుండా చేస్తారా? చెప్పండి. పాపం చేసే మనిషి 10 మంది ముందు చేస్తారా, మనుషులు కనపడకుండా చేస్తారా? ఎవ్వరు కనపడకుండా చేస్తారు. ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి, ఒక యువకుడే, నేను ఒక ఆదివారం ఇక్కడ వాక్యం బోధించిన తర్వాత ఏదో ఒక వాక్యం గుండెలో తగిలింది. సాయంత్రం నా దగ్గరికి వచ్చి, స్వామి, మందు తాగితే తప్ప స్వామి? మీరు తాగవద్దన్నారు కదా, ఎంతో మంది తాగుతున్నారు. ఇస్ ఇట్ సంథింగ్ రాంగ్ టు డ్రింక్? బార్లో, మందుల షాపులో, రోడ్డు మీద, పార్కులో, అక్కడక్కడ ఎంతో మంది తాగుతున్నారు. అందరి ముందు తాగుతున్నారు. అది పాపమా, తప్ప? ఇస్ ఇట్ రాంగ్? ఇస్ ఇట్ సిన్? నేను ఒక్క విషయం చెప్పాను, బాబు, మందు తాగటం తప్పు కాదన్నావు కదా, బార్లో, మందుల షాపులో, పార్కులో చాలామంది తాగుతున్నారు కదా, సరే ఒక పని చేస్తావా అని అడిగాను. నువ్వు నెక్స్ట్ టైం మందు తాగేటప్పుడు మీ అమ్మ నాన్న కూడా పిలుస్తావా అని అడిగాను. ఏ స్వామి? నువ్వు నెక్స్ట్ టైం మందు తాగేటప్పుడు అందరు తాగుతున్నారు కదా, నో ప్రాబ్లం, ఈ తప్పేం కాదు కదా. తప్పు కాకపోతే అమ్మ ముందు, నాన్న ముందు కూడా చేయటానికి ఇబ్బందులు ఉండకూడదు. నెక్స్ట్ టైం ఈ మందు తాగేటప్పుడు మీ నాన్న కూడా పిలవండి, మీ అమ్మను కూడా పిలవండి, అక్క చెల్లెలను పిలవండి, మీ బంధువులను పిలవండి, అందరి ముందు కూర్చుని తాత. వాడ నోటులో సమాధానం లేకుండా పోయింది. అమ్మ ముందు, నాన్న ముందు ప్రియబిడ్డలారా, ఒక వ్యక్తి ఒక పని చేయగలుగుతాలంటే అది కరెక్ట్ అయితేనే, మంచిదైతేనే, సత్యమైతేనే, నీతి అయితేనే, న్యాయమైతేనే గర్వంతో చేయగలుగుతారు. ఏ భయం లేకుండా చేయగలుగుతారు. ప్రియబిడ్డలారా, మందు తాగేవాళ్ళు నిజంగా చెప్పాలంటే మందు తాగినట్లు భార్యకి కూడా తెలవకుండా ఇంకా ఏదో తింటారంట. మళ్ళీ హా అంటే మంచి వాసన, మందు వాసన కాదు. ఎందుకు? తాగింది దాచిపెట్టుకోవటానికి. అదైన తర్వాత ఏం తింటారు నాకు తెలియదు, కానీ ఏదో తింటారంట. అంటే నేను తాగానని ఇంకొకళ్ళు తెలవకూడదు, నేను వ్యభిచారం చేశానని నా భార్యకి తెలవకూడదు. నేను తప్పు చేశానని నా ఇంట్లో ఎవరికి తెలవకూడదు, రహస్యంగా చేయాలి, చీకటిలో దాచిపెట్టాలి. ఐ డోంట్ వాంట్ మై హస్బెండ్ ఆర్ మై వైఫ్ టు కమ్ టు నో దట్ ఐ హావ్ డన్ సంథింగ్ రాంగ్. రహస్యంగా పాపము చీకటిలో దాచిపెడతారు మనుషులు. అందుకే హృదయ పరివర్తనానికి ఈరోజు సువార్తలో యేసుక్రీస్తు మనల్ని ఆహ్వానిస్తూ ఉంటే, ప్రియబిడ్డలారా, మొదటి అంశం ఇదే. చీకటిలో కూర్చున్న బిడ్డలారా, మీరు ఆ చీకటి వదిలిపెట్టి మీరు వెలుగులోనికి రండి అంటున్నారు. ఏ చీకటిలో మీరున్నారో, ఏదైతే అమ్మ దగ్గర నుంచి దాచిపెడుతున్నారో, నాన్న ముందు దాచిపెడుతున్నారో, భార్యకి తెలవకుండా దాచిపెడతారో, భర్తకి తెలవకుండా దాచిపెడతారో, పిల్లలకి తెలవకుండా దాచిపెడతారో, కుటుంబంలో ఎవరికి తెలవకుండా రహస్యంగా ఉంచుకోవాలనుకుంటున్నారో, అటువంటి అంధకారము నుండి, అటువంటి చీకటి నుంచి మీరు బయటికి రావాలని ప్రియబిడ్డలారా హృదయ పరివర్తన నిన్ను ఆహ్వానిస్తూ ఉంది ఈరోజు. This is an invitation for you. What you don't want to your father to come to know, your mother to come to know, your husband and wife and children and your family, you don't want them to come to know.
from such a darkness, come back to the original light of God. ఇదే ప్రియబిడ్డలారా హృదయ పరివర్తనములో మొట్టమొదటి అంశం. చీకటి నుంచి మీరు వెలుగులోనికి రండి. గాఢాంధకారలోయలో నశించువారలారా, నా యొద్దకు రమ్మని పిలచిన దేవా, నిత్య జీవ మార్గమును నేనేనని పలికిదివి, దీపమును నేనే వెలుగునని పలికితివి. మంచి పాట. గాఢాంధకారలోయలో నశించువారలారా, నా యొద్దకు రమ్మని పిలిచిన దేవా, లోయలో నశించువారలారా, నా యొద్దకు రమ్మని పిలిచిన దేవా, నిత్య జీవ మార్గమును నేనే అని పలికితివి, నిత్య జీవ మార్గమును నేనే అని పలికితివి, దీపమును నేనే వెలుగునని పలికితివి, దీపమును నేనే వెలుగునని పలికితివి. నడిపించుమయ్యా నన్ను నీ సన్నిధికి, నడిపించుమయా నన్ను నీ సన్నిధికి, నడిపించుమయ్యా నన్ను నీ సన్నిధికి, నడిపించుమయా నన్ను నీ సన్నిధికి. ప్రియబిడ్డలారా, చీకటిలో ఉన్న వారలారా, మీరు నా యొద్దకు రండి, నేనే దీపము, నేనే వెలుగును అని ఆయన అన్నాడు. దేవుడు వద్దు తినవద్దు అని చెప్పిన పండ్లు తిని ఆయన మాటకి వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి ఆది దంపతులు చల్లగాలికి సాయంకాలం నడయాడటానికి తోట నడుమునకు వచ్చినటువంటి దేవుని సన్నిధి నుంచి చీకటిలోకి చెట్ల మధ్యలోకి పారిపోయి దాక్కున్నటువంటి ఆది దంపతుల వలె ప్రకాశమైనటువంటి వెలుగైనటువంటి దీపమైనటువంటి దేవుని సన్నిధికి రాకుండా, పాప అంధకారమైనటువంటి అమ్మ నాన్నకి తెలవకుండా, భార్య భర్తకు తెలవకుండా, పిల్లలకు తెలవకుండా, 10 మందికి తెలవకుండా దాక్కున్నటువంటి పాప అంధకారము నుండి బయటకు రావాలని ప్రియబిడ్డలారా రక్షకుడు యేసుక్రీస్తు ఈ రోజు ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. He invites everyone. ఎక్కడ అంధకారంలోనే కూర్చున్నావో బయటకు రండి. అలా బయటకు వస్తేనే నీవు నిజంగా హృదయ పరివర్తనం పొందిన వ్యక్తి అని పిలిపించుకోవటానికి అవకాశం నీకుంది. మొత్తంకి వచ్చి వాక్యం విన్న వాళ్ళందరూ హృదయ పరివర్తనం చెందుకున్నవారు అని అనుకోవద్దు. ఆమేన్ అని చెప్పుకొని ప్రసాదం తీసుకుంటే హృదయ పరివర్తనం చెందారు అని అనుకోవద్దు. వాక్యం చదివితే సంఘాలకి కూటాలకి వెళ్తే నువ్వు హృదయ పరివర్తనం చెందుకున్నావు అని అనుకోవద్దు. జ్ఞానస్నానం పొందుకుంటే నీవు హృదయ పరివర్తనం పొందుకున్నావు, రక్షణ పొందుకున్నావు అని తప్పుగా అవకాశం చేయవద్దు. నథింగ్. నో బాప్టిజం, నో సండే సర్వీస్, no reading Bible, no attending the prayer services really make you a man and a woman of repentant heart. ఇది ఏది కూడా హృదయ పరివర్తనకి తగిన పనులు కాదు. వెలుగులోనే ఉంటేనే, దేవునితో సహవాసం ఉంటేనే, ఆత్మ సాన్నిధ్యములో జీవిస్తూ ఉంటేనే, పరిశుద్ధాత్మలో నడిపింపు నీకుంటేనే
ఈ మొట్టమొదటి వాక్కు, హృదయ పరివర్తనం అనే ఆ వాక్కు నీ జీవితంలో నిజంగా ఒక యథార్థముగా మారుతూ ఉంది. నువ్వు దాన్ని అనుభవించగలుగుతావు. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. రెండవది ఏంటమ్మా? మర్చిపోయావా? పిశాచ ప్రభావం నుండి, ఆ పైశాచిక ప్రభావము నుండి దేవుని వైపునకు మరలను. మీరు దేవుని వైపునకు మరల రావాలి. హృదయ పరివర్తనం చెందిన వ్యక్తి నువ్వైతే ఏ పైశాచిక ప్రభావానికి నువ్వు లొంగి ఉన్నావో, ఏ పైశాచిక ప్రభావానికి నువ్వు బానిసుడై ఉన్నావో, బానిసురాలై ఉన్నావో, ఆ పైశాచిక ప్రభావాల నుండి మీరు బయటకు రావాలి. అప్పుడు మాత్రమే హృదయ పరివర్తనముకు తగిన ఈ రెండవ వాక్కు, పైశాచిక బంధకాల నుంచి నువ్వు దేవుని బిడ్డలకు తగిన స్వాతంత్రములకు రాగలిగితే, unless and until you come away and you deliver yourself from the clutches of the sinful powers of Satan, you come back to the freedom of the child of God. హృదయ పరివర్తనానికి అక్కడ అర్థం లేదు ప్రియమైన సహోదరి సహోదరులారా. పిశాచము అదొక బంధకం. అది ఎట్లా బంధకం అవుతుంది? పిశాచి శక్తికి లొంగిన వారు ఒక్కొక్క బంధకానికి లొంగి ఉన్నారు, ఒక్కొక్క బంధకానికి కట్టబడి ఉన్నారు. నీకు స్వాతంత్ర్యం అయితే లేదు. మన ఇండియా భారత మహారాజ్యంలో అందరికీ స్వాతంత్ర్యం ఉంది. అందరికీ స్వాతంత్ర్యం ఉంది. వీఆర్ ఆల్ లిబరేటెడ్ పీపుల్, ఫ్రీడమ్ ఉంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, భారత మహారాజ్యములో అందరికీ స్వాతంత్ర్యం ఉన్నా సాతాను బంధకాల నుంచి ఎవ్వరు కూడా నీకు విడుదల ఇవ్వలేరు. యోహాను శుభవార్త 8వ అధ్యాయం 34వ వచనం చదివితే, ప్రియబిడ్డలారా, అక్కడ బంధకం ఏమిటి, ఈ సాతాను బంధకం ఏమిటి అని యేసుక్రీస్తు స్వయంగా తెలియజేస్తూ ఉన్నాడు. John 8:34, if you read, Jesus himself declares what is his bondage. అందుకు యేసు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. పాపము చేయుచున్న ప్రతి ఒక్క వ్యక్తి ఆ చేయుచున్న పాపమునకు దాసుడు అగును కనుక అక్కడ దాసునికి ఫ్రీడమ్ లేదు, దాసునికి స్వాతంత్ర్యం అయితే లేదు. దాసుని మీద అధికారం కలిగి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరేంటి? యజమానుడు. దాసుడు అనే ఒక పదానికి అర్థం యజమానుడు అనే ఒక పదానికి ఆపోజిట్గా పోల్చుకుంటేనే దానికి అర్థం వస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడ వెలుగులో ఉన్నాను, 2-3 లైట్స్లు ఇక్కడ చక్కగా వెలుగుతూ ఉన్నాయి కాబట్టి నేను వెలుగులో ఉన్నాను, మీకు అనిపిస్తూ ఉంది. నేను వెలుగులో ఉన్నాను అని మీరు ఎప్పుడు చెప్పగలుగుతారు? సపోజ్ కరెంట్ పోతే చీకటి వస్తుంది, అప్పుడు కనపడదు. లైట్ వచ్చినప్పుడు కనిపిస్తూ ఉంది. ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ డార్క్నెస్ లైట్ హ్యాస్ ఇట్స్ మీనింగ్. చీకటి బ్యాక్గ్రౌండ్గా ఉన్నప్పుడే ప్రకాశానికి ప్రాముఖ్యత వస్తూ ఉంది. ప్రకాశమే లేకపోతే అన్ని చీకటి అయితే ప్రకాశం ఏంటో అని కూడా మనకు తెలవదు. దాసుడు అంటే ఒక యజమాని ఉన్నాడు. ప్రియబిడ్డలారా, ఈ దాస్యత్వం అంటే ఏమిటి? పాపము చేస్తున్న మనిషి పాపమునకు దాసుడు అగును అని వాక్యం సెలవిస్తుందంటే, ప్రియబిడ్డలారా,
ఆ దాసుని మీద అధికారం కలిగి ఒక యజమాని ఉన్నందువలన యజమాని చెప్పిందే దాసుడు చేయాలి. The slave has to do what the master commands. ఒక చిన్న ఉదాహరణ చెప్పిన ప్రియబిడ్డలారా, ముత్తంగి దీవా కేంద్రంలో దాదాపు ఒక 10-11 మంది పని మనుషులు ఉన్నారు. There are 10 to 11 workers we have every day working here. సో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. కొంతమంది నాకండే సీనియరే. నేను ముత్తంగి వచ్చిన ముందే ఎవరున్నారు? ఈ పని మనుషులు ఇక్కడ ఉన్నారు. ప్రియబిడ్డలారా, ఉదయం 8 గంటలకి ఆ పని మనుషులందరూ సెంటర్కి వస్తారు. మార్నింగ్ at 8 o'clock all the workers come to center. రాగానే పద్ధతి ప్రకారం డైరెక్ట్గా అక్కడ అడరేషన్ చాపల్ ఉంది, ఆరాధన ఆలయం ఉంది. వర్కర్లైనా కూడా హిందువులైనా అన్య మతస్థులైనా ఎంత భక్తి ఎంత విశ్వాసం, ఇంటికాడి నుంచి పనికి వచ్చినప్పుడు ముత్తంగికి అడుగుపెట్టి డైరెక్ట్గా వాళ్ళందరి పోయేది. అన్యులైనా కూడా దేవుని మీద ఎంత భక్తి విశ్వాసం, మంచిగా డైరెక్ట్గా ఆరాధన ఆలయానికి వెళ్ళి అందరూ ఒక పావు గంట సేపు అయినా చక్కగా ప్రేయర్లో ఉంటారు. గట్టిగా చెప్పలు కొడతాము వాళ్ళకి బిడ్డలారా. ఆ ప్రార్థన ముగించి వాళ్ళు ఒక యజమాని ఉన్నాడు ఇక్కడ, పని మనుషులకి పని చెప్పే ఒక మనిషి ఉన్నాడు ఇక్కడ. దట్స్ అ మ్యాన్ ఇన్ చార్జ్ ఆఫ్ ద వర్కర్స్. ఆ యజమాని దగ్గరికి వచ్చి, అన్నా ఈరోజు ఏం పని చేయమంటావు? అక్క ఈరోజు ఏం పని చేయమంటావు అని వచ్చి అడుగుతారు. యజమాని, అమ్మా మీరిద్దరూ ఆ పనికి వెళ్ళండి, నువ్వు ఈ పనికి వెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్ళండి, మీరిద్దరూ ఆ పని చేసుకోండి అని యజమాని కల్పిస్తాడు. ఆ మాట విని వారు వారి పని సామాన్లు తీసుకుని ఆ చెప్పిన పని చేస్తారు. నాకు స్వాతంత్ర్యం ఉంది, నేను ఇండియా మహారాజ్యంలో ఉన్నాను, నేను నీ చెప్పింది చెయ్యను, నేను ఇష్టము చేస్తా అంటే ఎట్లా ఉంటుంది? జరిగిద్దామ్మా? భార్య నీ దగ్గరికి వచ్చి, ఏంటయ్యా నేను ఇండియా మహారాజ్యంలో ఉన్నాను, నాకు స్వాతంత్ర్యం ఉంది, ఫ్రీడమ్ ఉంది, నువ్వు చెప్పి నేను ఎందుకు చెయ్యాలి అని భార్య అంటే, పిల్లల తల్లిదండ్రుల ముందుకు వచ్చి, ఏంటి బాబు నువ్వు చెప్పి నేను వినాలా, నేను భారతదేశంలో ఉన్నాను, స్వాతంత్ర్యం వచ్చింది, ఫ్రీడమ్ వచ్చింది అని అంటే కుటుంబం ముందుకు నడుస్తుందా? నడవదు. ఎక్కడికి వెళ్ళినా ఒక క్రమశిక్షణ, ఒక యజమాని, సమ్వన్ ది ఓనర్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ దేర్. ప్రియబిడ్డలారా, మన సామాజిక జీవితంలో ఇటువంటి ఒక యజమాన్యత్వము, ఒక దాస్యత్వము ఎలా నడుస్తూ ఉంటాయో అలాగే సాతానికి కూడా ఒక యజమాన్యత్వం ఉంది. సాతానికి కూడా ఒక వ్యక్తి మీద ఒక ఆధిపత్యం ఉంది. దెర్ ఇస్ ఎ కంట్రోల్, దెర్ ఇస్ ఎ మాస్టర్. అది ఎంత చక్కగా పౌలుగా తెలియజేస్తూ ఉన్నారంటే, ఇప్పుడు పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయం తీసుకుంటామా? 15, 16, 18, 3 వచనాలు. లెటర్ టు రోమన్స్ చాప్టర్ 7 verses 15, 16 and 17. 3 వచనాలు తీసుకుంటామా? నేను చేయుచున్నది ఏమియో నాకు బోధపడదు. ఏలైనా నేను చేయగోరు దానిని చేయక, నేను చేయగోరిన పనిని నేను చేయక, నేను ద్వేషించు దానిని చేయుచుందును. నేను ద్వేషించున్న పనిని నేను చేస్తూ ఉన్నాను. చేయుటకు ఇష్టం లేని దానిని నేను చేసినచో ధర్మశాస్త్రం మంచిదేనని నేను ఒప్పుకొందును. అమ్మా 20వ వచనం verse 20. గోరని దానిని చేసినచో దానిని చేయనది నేను కాదనియే కదా దాని భావము. నా యందు నివసించుచున్న పాపమే దానిని చేయుచున్నది. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారు ఒక దాస్యత్వం గురించి
చక్కగా తెలియజేస్తుంది. బంధకమును గురించి చక్కగా తెలియజేస్తుంది. ఇక్కడ ఏంటంటే, నేను మంచిదే చేయాలని, మంచిదే మాట్లాడాలని, మంచిదే చూడాలని, మంచి మార్గంలో నడవాలని, మంచిదే చేయాలని, మంచిదే కోరుకోవాలని నాకు చాలా ఉంది. మీరు ఇన్ని వేల మంది ఇక్కడ కూర్చున్నా నేను ఒక క్వశ్చన్ అడిగితే, అమ్మా మీలో ఎవరైనా చెడ్డది చేయాలనుకున్నావా, చెడ్డది మాట్లాడాలనుకున్నావా, చెడ్డ మార్గంలో నడవాలనుకున్నావా అని అడిగితే మీరు ఎవ్వరు కూడా చేతులెత్తరు. If I ask a question to you, is there anyone who wants to do something wrong? You will not lift up your hand. Why? అందరి కోరిక 10 మంది ముందు మంచిది, మంచివాడు, మంచిదానవి అని పిలిపించుకోవాలి. అవునా కదా? అవునా కదా? అవును. వీడెంత మంచివాడో, ఈమె ఎంత మంచిదానవి, ఎంత మంచి అబ్బాయి, ఎంత మంచి కుటుంబం. ఒక సంబంధం వస్తే అబ్బాయి మంచివాడా కాదా, అమ్మో, అమ్మాయి మంచిదా కాదా, అయ్యో. చెడ్డది అంటే చేసుకుంటావా? చెడ్డవాడు అంటే చేసుకుంటావా? విల్ యూ మ్యారీ సమ్వన్ హూ లాస్ట్ ద రెప్యుటేషన్? యూ విల్ నాట్ మ్యారీ. ఎన్ని సంబంధాలు వచ్చినా అబ్బాయి మంచివాడా, తాగుతాడా, తిరుగుతాడా, అమ్మాయిల పిచ్చుందా అని ఫస్ట్ కనుక్కుంటావు. అవునా కదా? అవునా కదా? అవును. అమ్మాయి పిచ్చి ఉంటే చేసుకుంటావా అమ్మా? అంత మహావిశాల మనస్కులు ఉంటే చేతులెత్తండి. అబ్బాయికి అమ్మాయి పిచ్చి ఉంటే చేసుకున్న వాళ్ళు ఎత్తండి. ఒక్క చెయ్యి కూడా లేదు. చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్బాయి మంచివాడైతేనే చేసుకుంటావు, అమ్మాయి మంచిదాని అయితేనే చేసుకుంటావు. ప్రియబిడ్డలారా, మంచివాడు అని పిలిపించుకోవటానికి అందరికీ ఉంది, మంచి పేరు తెచ్చుకోవాలని అందరికీ ఉంది. ఏ తాగబోతును కూడా అడగండి, నువ్వు తాగుతావా? అస్సలు తాగను. మందుల షాప్ ఎక్కడ ఉందయ్యా? నాకు అస్సలు తెలియదు. తాగబోతు కూడా నేను తాగుతున్నానని చెప్పుకోవటం ఇష్టం లేదు. అందుకే నేను ఇంతగా చెప్పాను కదా, తాగిన తర్వాత ఏదో తిని ఏదో తాగి ఆ వాసన కూడా లేకుండా చేసి హూ హూ అని ఇందుకు వెళ్తాడు. ప్రియబిడ్డలారా, నేను కోరుకున్న మంచిది చేయకుండా, కోరుకున్న మంచిది చేయలేక ద్వేషిస్తున్న చెడ్డ పనిని నేను చేస్తూ ఉన్నానంటే నన్ను నడిపించింది నేను కాదు, నాలో ఏదా నన్ను బానిసుడుగా చేసే ఒక సాతాను పాప బంధకమని మనం ఎప్పుడు చదువుకున్నాం. స్వాతంత్ర్యం ఉన్న వాళ్ళందరూ కూడా నేను ఏం చేయాలనుకున్నారో అదే చేయాలి. కానీ ప్రియబిడ్డలారా, ఎంతో మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఈ పాపం మంచిది కాదని, ఇది చేయవద్దని, చెయ్యకూడదని అనుకున్నా కూడా సమయం వచ్చినప్పుడు తెలవకుండానే పోతుంది. ఒక తాగబోతుని అడిగితే, అయ్యా నువ్వు కష్టపడి చెమటోచి సంపాదించే సొమ్మంతా సాయంకాలం మందల షోపాటు తీసుకుంటున్నాడు, సరిగా రేషన్ కూడా నీ భార్యకి నీ పిల్లలకి లేదు, ఇల్లు పట్టు పరిస్థితిలో ఉంది, ఏంటయ్యా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే వాడొక మాట అన్నాడు, స్వామి తాగవద్దు అని అనుకున్నాను, రోజు పొద్దున తెల్లారుగా లేచి, తెల్లారుగా వాడికి ఎప్పుడు లేస్తానంటే 10 గంటలకి తెల్లారు. ఎందుకు తెలుసా? పడుకునేదే అర్ధరాత్రి తర్వాత. స్వామి తాగవద్దు, వ్యభిచారం చేయవద్దు అని అనుకున్నా కూడా సమయం వచ్చినప్పుడు నా కాళ్ళు నన్ను మందుల షాపుకి నన్ను మోసుకుంటూ పోతుంది స్వామి అంటున్నాడు.
ఎందుకయ్యా నీకు మంచి భార్య ఉందిగా, మరి ఎందుకు ఈ లేనిపోని అమ్మాయిలతో వ్యభిచారం చేస్తున్నావయ్యా అని అడిగితే ఒకడు చెప్పాడు, స్వామి అమ్మాయిలను చూడగానే నా లాగూడిపోతుంది స్వామి అంటున్నాడు. వ్యభిచారం చేయవద్దు అనుకున్నాడు కానీ అమ్మాయిలను చూడగానే లాగూడిపోతుంది. మందు తాగవద్దు అనుకున్నా కానీ మందుల షాపు చూడగానే అట్టే కాళ్ళు పోతూ ఉన్నాయి. అంటే ప్రియలారా, నిన్ను లేదా అటువంటి మనుషులని నడిపించేది ఆ మనిషి కాదు, ఆ మనిషిలో ఉన్న సాతాను బంధకాల పాపమే. ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ దట్ యు డోంట్ వాంట్ టు డూ, యు ఆర్ సేయింగ్ సంథింగ్ దట్ యు డోంట్ వాంట్ టు సే, యు వాక్ టు సమ్వేర్ వేర్ యు డోంట్ వాంట్ టు గో, ఇట్ ఈస్ నాట్ యు. You are being guided, you are being controlled by someone else. And Saint Paul calls it, that is the power of sin, the power of darkness, the power of Satan. అటువంటి పాప బంధకాలు, అటువంటి బంధకాల్లో ఎవరెవరైతే పడి ఉన్నారో ప్రియబిడ్డలారా, హృదయ పరివర్తనం అంటే అటువంటి బంధకాల నుండి బయటికి పడటమే. ఇక నుండి నేనెట్టుపోవాలో అని నిర్ణయించింది నేనే, ఏది తినవద్దు అని నిర్ణయించింది నేనే, ఎవరిని కలవాలో కలవవద్దు అని నిర్ణయించింది నేనే, ఏం మాట్లాడాలో వద్దో అని నిర్ణయించింది నేనే. అప్పుడు మాత్రమే ఈ సాతాను బంధకమైనటువంటి ఆ పైశారిక ప్రభావం నుండి నేను బయటికి పడగలుగుతాను. అలా ఆ బంధకాల నుంచి బయటికి పడేవాళ్ళు మాత్రమే ప్రియమైన సహోదరి సహోదరులారా, హృదయ పరివర్తనం అనే ఒక పదానికి అర్థం కనుక్కున్న వాళ్ళు, ఆ అర్థం నీకు వర్తించేది కూడా అప్పుడు మాత్రమే. లేకుంటే హృదయ పరివర్తన నీకు లేదు. నువ్వు ఒట్టిగా గుడికి వస్తున్నావు, ఒట్టిగా ఇక్కడ వచ్చి ఈ యొక్క భోజనం మింగుతున్నావు, ఒట్టిగా నువ్వు పోయి కూటాలకి వెళ్తున్నావు, ఒట్టిగా నీవు ఒక వాక్యం బైబిల్ నీ సంగల బట్టి తిరుగుతూ ఉన్నావు, నువ్వు ఒట్టిగా దేవుని నామమని చెప్పుకొని ఏదో చేస్తూ ఉన్నావు. కానీ హృదయ పరివర్తనానికి నీకు అర్థం తెలియదు. యూ డోంట్ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిపెంటెన్స్. హృదయ పరివర్తనకి అర్థం తెలిసేవాడైతే, అది తెలిసిన మనిషి అయితే, నువ్వు నిజంగా దేవుని బిడ్డ అయితే, స్వాతంత్ర్యం పొందుకున్న మనిషి అయితే, ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు ఏ బంధకమైతే ఉందో దాని నుంచి నీవు బయట పడాల్సిందే ఈరోజు. Only then you can be called that you are a person delivered from this power of sin, of darkness. ఎంతమంది మరి మన సహోదరి సహోదరా ఇటువంటి బంధకాల్లో ఉన్నావో, చెయ్యకూడని పని, ఇది మంచిది కాదు అని తెలిసినా నువ్వు చేయలేకపోతున్నావు. నిన్న సాయంత్రం ఒక తల్లి కేవలం 18 వయసు ప్రాయం కలిగి ఒక చిన్న అమ్మాయిని తీసుకొచ్చింది. ఆ అమ్మాయికి ఎలాంటి భేదభావాలు కూడా లేవు, హాయిగా ఉంటుంది. పాపం తల్లి ఏడుస్తూ ఉంది. ద మదర్ ఈ సింప్లీ క్రైంగ్. అంటే డాటర్ హాస్ నో ప్రాబ్లం. తెల్లగా ఉంది, గోరగా ఉంది, అలా చూస్తూ ఉంది నన్ను. ఏంటమ్మా అని అడిగితే పాపం తల్లి ఏడుస్తూ ఉంది. ఏంటమ్మా అని అమ్మాయిని అడిగితే ఏమీ లేదు స్వామి, ఏమీ లేదు. మరి ఎందుకు వచ్చావు? అప్పుడు తల్లి దగ్గర ఉంది. స్వామి నేను చెప్తా, ఈమెకి అబ్బాయిల పిచ్చి స్వామి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా అబ్బాయిలతో తిరగటం ఈమె పని. స్వామి నేను ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా అస్సలు లాభం లేదు స్వామి. ఎంతగా ఏడుస్తుందంటే ఆ తల్లి కన్నీరు ప్రియలారా ఒక శాపముగా వస్తుంది ఆమె మీద. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఇన్ని వేల మంది ఇక్కడ కూర్చుండే మీరు ఏమైనా ఇటువంటి బంధకాలలో ఉంటే, సాతాను వలలో ఉంటే, మంచిది కాదు అని తెలిసినా నువ్వు దాని నుంచి బయటపడలేకపోతున్నావంటే, నిన్ను ఏదో ఒక పాప బానిసుడుగా సాతాను మార్చి ఉంటే, అటువంటి ఒక బంధకాల్లో ఉంటే, ఒక వలలో పడి ఉంటే, ఒకటి గుర్తించుకోండి, నువ్వు హృదయ పరివర్తనం చెందిన మనిషి కాదు. హృదయ పరివర్తనం అంటే ఏంటో నీకు అర్థం కూడా తెలవదు. ఈ ఆదివారం ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పరిశుద్ధమైన నామం పేరిట నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఏ బంధకాలైతే నీవు ఉన్నావో ఆ బంధకాల నుంచి
నీ శక్తి వల్ల నీవు బయటకు రాలేకపోతావు, కానీ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు సజీవ నామములో నీకు రక్షణ ఉంది ఈరోజు. మొదటి యోహాను 3వ అధ్యాయము 8 తీసుకుందామా? 1 John chapter 3 verse 8. మొదటి యోహాను 3వ అధ్యాయము 8వ వచనం. అక్కడ వాక్యం సెలవిస్తుంది, ప్రియబిడ్డలారా, నీవు స్వయంగా నీ శక్తి వల్ల, నీ సామర్థ్యం వల్ల, నీ చదువు వల్ల, నీ అందచందాల వల్ల, నీకున్నటువంటి ఆస్తిపాస్తుల వల్ల బయటకు వచ్చే ఒకటి కాదు, సాతాను అని గుర్తించుకోండి. Whatever power, education, qualification, money, wealth and beauty, whatever you have, you cannot come out of the bondages of Satan. ఆ బంధకాల నుంచి బయటకు రావటానికి నీకు ఒకే ఒక మార్గమే ఉంది. హృదయ పరివర్తన చెందటానికి నీకు ఒకే ఒక మార్గం మాత్రమే ఉంది. అది ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ఆ మార్గం ఏమిటో మొదటి యోహాను 3:8. సైతాను ఆది నుండి పాపియై ఉండెను కనుక పాపపు జీవితమును కొనసాగించు వ్యక్తి సైతానుకు చెందినవాడగును. సైతాను కృత్యములను నశింపచేయుటకే దేవుని పుత్రుడు అవతరించెను. చూడండి, పాపము చేయరాని పనులు చేసుకుంటూ బంధకాల్లో జీవిస్తున్న ప్రతి ఒక్క మనిషి సాతానికి దాసుడు, సాతానికి దాసురాలు. సాతాను సకల కృత్యములను, సాతాను సకల బంధకాలను నశింపచేయటానికే మనుష్య కుమారుడైన రక్షకుడైన యేసుక్రీస్తు అవతరించెను అని ఎంత చక్కగా వాక్యం సెలవిస్తున్నా. మరి మన సహోదరి సహోదరులారా, ఈ హృదయ పరివర్తనమనే ఈ 2వ వాక్కు, దానికి అర్థం తెలుసుకున్న ప్రతి ఒక్క బిడ్డ, రక్షకుడైన యేసుక్రీస్తు నిన్ను పాపబంధకాల నుంచి బయటకు లాగటానికి, పాపబంధకాల నుంచి బయటకు నడిపించడానికి తన సొంత పరిశుద్ధ రక్తము, ఆయన జీవలహు సిలువలో కలువరి కొండ మీద దారదారగా చిందినటువంటి ఆ పరిశుద్ధ రక్తములో నువ్వు కడగబడకుండా, ఆయన గుండె నుంచి జారిపడిన పరిశుద్ధ జీవ జలముతో నువ్వు కడగబడకుండా, ప్రియబిడ్డలారా, ఒక్క మనిషి ఎలాంటి ఇటువంటి బంధకాల నుంచి బయటకు పడడానికి అవకాశము లేదు. ఎందుకంటే నీకంటే ఎంతో శక్తివంతుడు సాతాను. వాట్ ఎ పవర్ఫుల్ మ్యాన్ ఈజ్ సేటన్. దేవుని శక్తి తర్వాత ఈ లోకములో చాలా శక్తివంతుడైన 2వ మనిషియే సాతాను. ఫస్ట్ ఈజ్ గాడ్, సెకండ్ ఈజ్ సేటన్. వాడ ముందు నువ్వు ఒక పురుగు కూడా లాంటి కాదు. సాతాను ముందు, సాతాను బంధకం ముందు, సాతాను శక్తి ముందు ప్రియబిడ్డలారా నువ్వు ఒక పురుగు లాంటి, ధూళి, మట్టి, దుమ్ము. అందుకే దేవుని శక్తితోనే హృదయ పరివర్తన అనేది పొందగలగలుగుతావు ప్రియమైన సహోదరి సహోదరా. అప్పుడు మాత్రమే ఒక వ్యక్తి దేవుని సన్నిధికి రాగలుగుతారు. సాతాను కోటలు కూలద్రోయా, శక్తితో నింపుము. సాతాను కోటలు కూలద్రోయా, శక్తితో నింపుమా. దేవుని రాజ్యము ఇలలో స్థాపింప మహిమతో నింపుము. దేవుని రాజ్యము ఇలలో స్థాపింప మహిమతో నింపుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. చప్పట్లతో హల్లెలూయా, 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 హల్లెలూయా. సాతాను కోటలు కూలద్రోయా, శక్తితో నింపుము. సాతాను కోటలు కూలద్రోయా, శక్తితో నింపుము. సాతాను కోటలు కూలద్రోయా, శక్తితో నింపుము.
సాతాను కోటను కూలద్రోయ శక్తితో నింపుము. దేవుని రాజ్యము ఇలలో స్థాపింప మహిమతో 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 నింపుము. హల్లెలూయా 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 హల్లెలూయా. పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను అభిషేకించు. పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను బలపరచుము. పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను అభిషేకించు. పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను బలపరచుము. పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను అభిషేకించు. పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను బలపరచుము. పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను అభిషేకించు. పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను బలపరచుము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియబిడ్డలారా, సాతాను బంధకాలను త్రుంచివేసే, సాతాను బంధకాలు కూలద్రోయే ఆ శక్తి దేవుని ఆత్మనికి ఇవ్వకపోతే, ఆయన పరిశుద్ధ రక్తములో నీకు కలగకపోతే, ఆ శిలువ శక్తిలో నీ పొందకపోతే నువ్వు ఏనాడు కూడా సాతాను జయించలేరు. Unless and until you get the power of the Holy Spirit of God, unless and until you have the power of the Holy Cross, unless and until you have the power of the precious blood of Jesus, ఏనాడు కూడా సాతానుతో నువ్వు పోరాడలేవు, సాతానుతో నువ్వు జయించలేవు. ప్రియబిడ్డలారా, ఒక జరిగిన సంఘటన షేర్ చేస్తాం. పోయిన నెల జరిగిందే. ఒక ఇంటిలో దెయ్యం పట్టే ఒక స్త్రీ ఉంది. ఎ పొసెస్డ్ ఉమెన్ వాజ్ దేర్ ఇన్ వన్ ఫ్యామిలీ. ఆవిడ అస్సలు గుడికి రాదు. బైబిల్ అంటే, ప్రార్థన అంటే మొత్తం కంటేనే మండుతుంది ఆమెకి. షీ గెట్ సో యాంగ్రీ అండ్ వైల్డ్. నో చర్చ్, నో ప్రేయర్, నథింగ్. చివరికి వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి, స్వామి ఇంటికి వచ్చి ఆవిడ కోసం ప్రార్థన చేయండి, దయ్యాలను వెళ్ళగొట్టండి స్వామి, ఎందుకంటే ఆమె వల్ల చాలా ఇబ్బందుల్లో మేమున్నాము అని వచ్చి చెప్పింది. వీఆర్ రియలీ ఇన్ ఎ వెరీ పథెటిక్ సిచ్యువేషన్ బికాస్ ఆఫ్ దిస్ పొసెస్డ్ వుమెన్ ఇన్ ద ఫ్యామిలీ. ఒప్పుకున్నారు. ఒక ఫాదర్ను, ఆ ఫాదర్కి సహాయం చేయటానికి ఒక ఉపదేశి ఇంకొక మనిషిని ఆ ఇంటికి పోవటానికి ఏర్పాటు చేసుకున్నారు.
A father and one person to help to go home and to pray over this woman. ప్రియబిడ్డలారా, అప్పుడు ఆ టైంలో ఆ మనిషికి ఒక అమ్మాయి ఉంది, అంటే ఒక కూతురు, ఆమె ఒక సిస్టర్ అన్నమాట, అమ్మగారు. హీ హాస్ ఎ డాటర్, ఒక అమ్మగారు, సిస్టర్. తెలుసా సిస్టర్ అంటే? తెలుసు కదా, మీకు సప్రసాదం పెట్టే కదా, సిస్టర్. ఒక సిస్టర్ ఉంది. ఈ ఫాదరు, ఈ ఉపదేశి ఇద్దరు ఇంటికి వెళ్ళ సిద్ధంగా ఉంటే అప్పుడే ఆ సిస్టర్ కూడా సెలవుకు వచ్చింది ఇంటికి. షీ కేమ్ హోమ్ ఫర్ ద హాలిడేస్. ఇప్పుడు ఈ సిస్టర్ ఏమో మార్నింగ్ గుడికి వెళ్ళి పూజ ముగించి మళ్ళీ ఇంటికి రాగానే ఈ ఫాదరు, ఈయన ఇద్దరు కలిసి ఆ దెయ్యం పట్టే అమ్మ ఇంటికి పోవటానికి సిద్ధంగా ఉన్నారు. ద సిస్టర్ వెంట్ ఫర్ ద హోలీ మాస్ and when she came home, the father and the man, they were ready to go. అప్పుడు ఉపదేశి అడిగింది, అమ్మా మేము దెయ్యం పట్టడానికి పోతున్నాం, నువ్వు వస్తున్నావా అని అడిగాడు. ఎవరు? నాన్న. ఈ సిస్టర్కి మంచి కుతూహలం కలిగింది, అమ్మా దెయ్యం పట్టబోతున్నావు, నేను వస్తా. ఎందుకంటే ఎప్పుడు చూడలేదు. ఆతురత, దెయ్యం పట్టబోతున్నావుగా, నేను వస్తా. సిస్టర్ కూడా జాయిన్ అయింది. ఇప్పుడు ఎంతమంది? ఫాదరు, సహాయకుడు ఉపదేశి, ఇంకా కొత్త సిబ్బంది ఎవరు? సిస్టర్. ముగ్గురు ఇంటికి బయలుదేరారు. ద 3 of them went to the house. ఈ ఫాదర్కి ఆయన సహాయకుడికి దెయ్యం పట్టి చాలా పరిచయం. అంటే నేను రవి ఫాదర్ లాగా ఫస్ట్ భయపడేవాడిని. దెయ్యం చూడగానే నాకు భయం, రవి ఫాదర్కి భయం. 6 సంవత్సరాల క్రితం. ఇప్పుడు దెయ్యం అంటే సవాలే, నో ప్రాబ్లం. అలాగే ఏ ఇబ్బంది లేదు. ఫాదరు ముందు, సహాయకుడు వెనక, ఈ సిస్టర్ భయపడి వెనకాల, అమ్మో దెయ్యమా, ఈ దెయ్యమా దెయ్యమా అని పోతుంది ఈ సిస్టర్. ఎందుకంటే ఫస్ట్ టైం పోతుంది కదా. వాళ్ళ ఇంటికి పొద్దున్న వెళ్ళారు కాబట్టి అప్పుడే ఈ దెయ్యం, ఈ అమ్మ, ఈ లేడీ లేచింది. ఎప్పటి నుంచి? అప్పుడు ఫస్ట్ ఫాదర్ వెళ్ళాడు, ఇంటికి అడుగుపెట్టాడు. ఫాదర్ని చూడగానే ఏం చెప్పలా, సైలెంట్గా ఉండిపోయింది. ఫాదర్ని చూసి లుక్డ్ అట్ ద ప్రీస్ట్ అండ్ హీ వాజ్ సైలెంట్. ఫాదర్ లోపలికి ఎంటర్ అయ్యాడు. వెనకాల ఎవరు? ఆ సహాయకుడు ఉపదేశి కూడా లోపలికి రాగానే ఈవిడ అలా చూసింది కానీ ఏమనలా. ఆయన కూడా లోపలికి వెళ్ళాడు. ద ఉపదేశి ఆల్సో గోట్ ఇన్ సైడ్ ద హౌస్. మూడోది ఎవరు? సిస్టరు. దయ్యమా 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 అని వచ్చే సిస్టర్ వెనకాల. ఎందుకంటే ఫస్ట్ టైం పోతుంది ఈ దయ్యం పట్టడానికి. ఈ సిస్టర్ కూడా, సిస్టర్ వెనకాల పోయింది. సిస్టర్ని చూడగానే ఈ దయ్యం, నన్ను పట్టడానికి వచ్చావా మార్నింగ్ ప్రేయర్ చేయకుండా? చూడు, నువ్వు ప్రేయర్ చేయకుండా నన్ను పట్టడానికి వచ్చావా అని ఈ దెయ్యం ఆ సిస్టర్ చూసి చెప్పింది. నిజమేంటంటే ఆ సిస్టర్ ఇంటికి వచ్చాడు కదా హాలిడేస్కి. అప్పుడు మంచిగా పడుకున్నారు. మార్నింగ్ ప్రేయర్ టైం దొరకలేదు. పొద్దులేచి రెడీ అయ్యి గుడికి వెళ్ళి మాస్ చూసుకుని ఇంటికి వచ్చింది సిస్టర్. అంతే. ఆ మాట వినగానే భయం వేసింది. ఎవరికి? సిస్టర్కి. ఉమ్మా, నేను ప్రార్థన చేయలేదని కూడా ఈ వీడికి తెలుసా? అప్పుడు నాన్నకి కోపం వచ్చింది. ఎవరికి? ఈ సిస్టర్ వాళ్ళ నాన్నకి. హీ గోట్ యాంగ్రీ. ఏంటి మా అమ్మాయిని సిస్టర్ ఏం చెప్తున్నావు? ఇంకేమైనా ఉందా అని ఎవరు అడిగాడు? ఈ ఉపదేశం నాన్న అడిగాడు. ఎవరిని? ఆ దయ్యాన్ని. అప్పుడు తెలుసా ఆ దయ్యం ఏం చెప్పిందని? ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు అస్సలు గుర్తు రావటం లేదు. ఎందుకంటే నీ అమ్మ ఈ సిస్టరు ప్రతి వారం ఒక ఫాదర్ దగ్గరికి వెళ్ళి పాప సంగతం చేసుకున్నావు కాబట్టి నేను అన్ని మర్చిపోయి అంటున్నాడు. చూడండి, మీ అమ్మాయి ఈ సిస్టర్ ఒక ఫాదర్ దగ్గరికి వెళ్ళి పాప సంకీర్తనం చేసుకుని పాపాలు ఒప్పుకొని వెలుగులో నడుస్తూ ఉంది కాబట్టి నాకు ఏమి గుర్తు రాలేదు. ప్రియబిడ్డలారా, సాతాను మీద దేవుని బిడ్డలకు ఉన్న అధికారం చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. దేవుని ముందు పాపాలు ఒప్పుకుంటే
ఒక గురువు దగ్గరికి వెళ్ళి పాప సంగీతనం చేసుకుంటే అది సాతానికి విరుద్ధమైన ఒక గొప్ప ఆయుధమే. సాతానికి గుర్తు కూడా లేదు. ఏంటి? పాప సంకీర్తనం చేసి పాపాలు ఒప్పుకొని గురువు దగ్గరికి వెళ్ళి పాపాలు ఒప్పుకున్న ఒక్క విషయం కూడా ఎవరికి లేదు. ఎవరికి తెలవదు? సాతానికి అస్సలు తెలవదు. సాతాను మీద ఒక గొప్ప ఆయుధమే ప్రియబిడ్డలారా హృదయ పరివర్తనం చెంది పాపాలు ఒప్పుకుంటే సాతానిక ఏమి చేయలేడు, ఏం పీకలేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టి చెప్పలు పడదాం ఒకసారి బిడ్డలారా. అందుకే హృదయ పరివర్తనం చెందకుండా, పాపాలు ఒప్పుకోకుండా మామూలుగా ఇష్టం వచ్చిన తిరిగితే నీ సంగతి అన్ని ఎవరికి తెలుస్తుంది? సాతానికి తెలుస్తుంది. నిన్ను పట్టుకోవడానికి చాలా ఈజీ. ఎందుకంటే రాగానే తెలుసు ఆ సంగతి ఏంటో, నిన్ను చూడగానే తెలుసు సంగతి ఏంటో. పిబట్లారా, హృదయ పరివర్తనం చెందిన మనిషి మీద, పాపాలు ఒప్పుకున్న మనిషి మీద సాతానికి ఎటువంటి అధికారములు కూడా లేదు. ఈ సిస్టర్ ప్రతి ఆదివారం ఫాదర్ దగ్గరికి వెళ్ళి హృదయ పరివర్తనం చెంది పాప సంకీర్తనం చేస్తుంది కాబట్టి నాకు ఏమి తెలవదు. చూడండి, సాతాను మీద ఉన్న శక్తి తన శిలువపాటు మరణ ఉత్థానము ద్వారా ఇదిగో లోకమేగ పాపములు పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని యోహాను పరిచయం చెప్పించినటువంటి ఆ యేసుక్రీస్తు నామములో హృదయ పరివర్తనం చెంది పాపాలు ఒప్పుకున్న ప్రతి ఒక్క మనిషికి ప్రియబిడ్డలారా ఆ యేసుక్రీస్తు నామములోనే సాతాను మీద సర్వాధికారం, పరమాధికారం, విజయం మీకు ఆయన ఇస్తూ ఉన్నాడు. మీకు ఆయన ఇస్తూ ఉన్నాడు. ఇదే ఆ గొప్ప విజయం. సాతాను తడుతున్నాడు, అక్కడ కొడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే సాతాను కోటలు కూలద్రోయటానికి, సాతాను బంధకాలు త్రుంచివేయటానికి, తీసివేయటానికి ప్రియబిడ్డలారా ఆ యేసుక్రీస్తునందు మర్చిపోకుండా పాప సంకీర్తనం చేసి హృదయ పరివర్తనం చెందుకుంటే చాలు. విజయం ఎప్పుడు నీదే. ఆమేన్, ఆమేన్. విజయం ఎప్పుడు నీదే. ఆమేన్. విజయం ఎప్పుడు మనదే, ఎప్పుడు మనదే. గట్టి చెప్పలు పెడదాం ఒకసారి. మూడో విషయం ఏంటి గుర్తుందా? ఇక్కడ ఉన్నావా? నాతో పాటు ఉన్నావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మూడో సంగతి ఏంటి? నా యందలి విశ్వాసం వలన, నా యందలి విశ్వాసము వలన వారి పాపములు క్షమింపబడును, వారి పాపములు క్షమింపబడును. ఇంకా వారు ఎన్నుకొనబడిన దేవుని ప్రజలలో, ఎన్నుకొనబడినటువంటి దేవుని ప్రజలలో లెక్కింపబడుదురు. ఆమేన్, 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 ఆమేన్. అంటే మొట్టమొదటిగా పాప అంధకారము నుండి వెలుగులోనికి వచ్చిన వారు, పైశాచిక బంధకాల నుండి విడుదల పొందిన వారు. మూడవదిగా మీ జీవితములో రక్షకుడు యేసుక్రీస్తు కాలం సమీపమైనది, హృదయ పరివర్తనం చెందే సువార్తను విశ్వసించమని ఆయన ప్రబోధించినటువంటి ఆ ప్రబోధనలో మూడవ ముఖ్యమైనటువంటి విషయమే అటువంటి వారు యేసుక్రీస్తునందలి వారికి ఉన్నటువంటి విశ్వాసము వలన రక్షణ పొందినటువంటి దేవుని ప్రజలలో వారు చేర్చబడతారు. ఆమేన్, ఆమేన్. By the faith of such people they will be counted, they will be joined among the children of God, among the people of God. ప్రియబిడ్డలారా, సంఘములో ఉన్నంత మాత్రము దేవుని ప్రజల్లో ఉన్నారు అని అనుకోవద్దు. ఇది చాలా మంది చేస్తున్న పొరపాడే. ఏంటి? అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఆ సంఘంలో రక్షణ పొందుకున్నానంట. తొక్క తోలు. నువ్వు ఏ సంఘానికైనా పోండమ్మా, నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో అని కాదు ఇక్కడ సవాల్ ఒకటే. దేవుని యందు నీకున్న విశ్వాసం వలన రక్షణ పొందబడినటువంటి బిడ్డలలో నువ్వు కూడా చేర్చబడ్డావా?
నువ్వు కూడా ఎన్నుకొనబడ్డావా? ఆర్ యు వన్ అమంగ్ ద పీపుల్? నువ్వు ఏ సంఘానికైనా పోండి, కేవలం జ్ఞానస్నానం పొందుకున్నంత మాత్రం, ఏదో ఒక సంఘములో నీ పేరు రాయించుకున్నంత మాత్రము, నీ పేరు ఎక్కడో రాసుకున్నంత మాత్రము, వేరే ఏదో సంఘానికి వెళ్ళినంత మాత్రము నువ్వు రక్షణ పొందిన వాడు కాదు, నువ్వు రక్షణ పొందిన మనిషి కాదు. రక్షణ అంటే మొట్టమొదటిగా అంధకారమైనటువంటి పాపము నుండి వెలుగులోనికి వచ్చిన వాడు, పైశాచిక బంధకం అనే ఆ దాసత్వం నుంచి దేవుని యొక్క శక్తి ద్వారా నువ్వు విడుదల పొందుకున్న వాడవు. ఈ రెండు పొందుకుంటేనే మూడవ రక్షణ అనే ఒక మాట చెప్పించుకోవటానికి నీకు హక్కు, నీకు అర్హత లేకుండా నీకు లేదు. సంఘములో ఉన్నావా లేదా, దట్స్ ఆల్ సెకండరీ మ్యాటర్. అలా రక్షణను పొందుకున్నవాడు, వెలుగులోనికి వచ్చేవాడు, బంధకాల నుంచి విడుదల పొందుకున్నవాడు, దేవుని అందు ఒక వ్యక్తికి ఉన్నటువంటి విశ్వాసం వలన దేవుని ప్రజలలో చేర్చబడతారు, దేవుని ప్రజలలో ఎన్నుకొనబడతారు. అటువంటి వ్యక్తులు మాత్రమే ప్రియబిడ్డలారా హృదయ పరివర్తనం అనే పదానికి అర్థం తెలుసుకుని, నేను ప్రారంభంలో చెప్పినట్లుగా ఆ దేవుని యొక్క రక్షణ, ఒరిజినల్ గ్రేస్ ఆఫ్ గాడ్, ఆదిలో దేవునితో నడయాడటానికి, చల్లగాలికి దేవునితో సహవాసం చేసుకోవటానికి, ఆయన ముఖాభిముఖం జీవించటానికి, ఆత్మలో నడిపింపబడడానికి హక్కున్న వాళ్ళు, రక్షణ పొందుకున్న వాళ్ళు, అటువంటి వాళ్ళు మాత్రమే సంఘానికి వెళ్ళినంత మాత్రం కాదు, ఆదివారం మొత్తం వచ్చినంత మాత్రం కాదు, ఉపవాస ప్రార్థనకు వచ్చినంత మాత్రం కాదు, వాక్యం చెప్పుకున్నంత మాత్రం కాదు, బైబిల్ చేతిలో ఉన్నంత మాత్రం కాదు, బాప్టిజం పొందుకున్నంత మాత్రం కాదే కాదు. నువ్వు చెప్పుకోవచ్చు నేను రక్షణ పొందాను అని, కానీ నీ మనస్సాక్షిని ఒకటి అడగండి, నిజంగా విశ్వాసం వల్ల దేవుని ప్రజలలో చేర్చబడ్డావా? నీ పవిత్రమైన జీవితం వల్ల దేవుడు ఎన్నుకున్న బిడ్డల గ్రూపులో నువ్వు చేర్చబడ్డావా? నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా జీవించటం వల్ల నీవు దేవుని సంఘములో చేర్చబడ్డావా? యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తములో నువ్వు కడగబడ్డావా? రక్షణ అనే పరిశుద్ధ శిలువ ముద్ర నీ మీద ఉందా? పరిశుద్ధాత్మ నీలో ఉందా? Are you a person guided by the power of the Holy Spirit? Are you washed in the precious blood of Jesus? Are you living in the light of Christ? Are you freed from the bondages of Satan? And are you one among the one counted in the God's own children? ఇది మూడు ఉంటేనే నేను హృదయ పరివర్తనం చెందుకున్నానని, ఇది మూడు ఉంటేనే నేను రక్షణ పొందుకున్నానని, ఇది మూడు నీలో ఒక వాస్తవంగా మారితే మాత్రమే నేను నిజంగా దేవుణ్ణి నా రక్షకుడుగా అంగీకరించాను అని ఒక వ్యక్తి చెప్పగలుగుతారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మూడు కలిగి ఉంటే ఆ వ్యక్తిలో కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. అది కూడా చూసి ఈ వాక్యం ముగిచ్చేస్తాం. ఈ మూడు కలిగి ఉన్న వ్యక్తిలో 2-3 ప్రత్యేకతలు ఉన్నాయమ్మా. There are 3 specific characteristics. There are 3 specific hallmarks of anyone counted, joined in the people of God, among the people of God. ఇవి ఏంటి? ఈ 3 ప్రత్యేకతలు ఏంటి అని మనం అనుకుంటే ప్రియబిడ్డలారా, అవి ఏదో కొత్త విషయమేం కాదు. అది కొత్త విషయమేం కాదు. ఆ విషయం ఏంటంటే, నాకు నా పాప జీవితంతో ఎలాంటి సంబంధమే లేదు. నాకు
నా పాత పాప స్వభావముతో ఎలాంటి సంబంధమే లేదు. I have nothing to do with my past sinful life. I have nothing to do with the people with whom I had committed sins. I have nothing to do with people who live against the commandments of God. మళ్ళీ గుర్తుంచుకోండి, రక్షణ పొందిన మనిషికి, హృదయ పరివర్తనము చెందిన మనిషికి, నిజంగా హృదయ పరివర్తనము కలిగి పాపబోధం పశ్చాత్తాపం కలిగిన మనిషికి నా పాత పాప స్వభావముతో ఎలాంటి సంబంధము లేదు. నా పాత ఫ్రెండ్స్తో ఎలాంటి ఇచ్చిపుచ్చుకోవటం లేదు. I have nothing to do with my past sinful life. I have nothing to do with my sinful relationships. ఇదే నిజమైనటువంటి హృదయ పరివర్తనము, సువార్తలో విశ్వసించటం. రెండవ కొరింథీ 5వ అధ్యాయము 11వ తీసుకుంటామా? 2 Corinthians chapter 5 verse 11. ప్రభువును గూర్చి భయపడుట అను నేమియో మాకు తెలియను, కనుకనే మానవులను ఒప్పింప చేయుటకు ప్రయత్నింపుము. మమ్ము గూర్చి దేవునకు రెండవ కొరింథీ 1 కొరింథమ్మా, 1 కొరింథీ 5వ అధ్యాయము 11వ వచనం. 1 Corinthians chapter 5 verse 11. సోదరుడని పిలుచుకొనుచు, సోదరుడు సోదరి అని పిలిపించుకొనుచు, వ్యభిచారియును దురాశాపరులను విగ్రహారాధకులను నిందారోపకుడును త్రాగుబోతులు దోచుకొనువాడును అగు వ్యక్తితో కలిసి ఉండరాదనియే నా అభిప్రాయము. అట్టి వానితో భోజనమైనను చెయ్యవద్దని నా అభిప్రాయం. నా పాత పాప జీవితంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ మై సిన్ఫుల్ పాస్ట్ లైఫ్. నేను యేసుక్రీస్తునందు, ఆయన శిలువ ముద్రయందు, ఆయన పరిశుద్ధ రక్తమందు నేను ఒక నూతన సృష్టిగా మారాను. నిజంగా హృదయ పరివర్తనం కలిగింది. నిజమైనటువంటి హృదయ పరివర్తనం నాలో జరిగింది కనుక నాకు నా పాత పాప స్వభావముతో, నాకు నా పాత ఫ్రెండ్స్తో, పాత స్నేహితులతో, పాత ఇంటితో, పాత స్థలాలతో, పాత వ్యక్తులతో నాకు సంబంధమే లేదు. అందుకే పౌలు తెలియజేస్తూ ఉన్నారు, మందు తాగేవాడు కానీ, వ్యభిచార పనులు చేసేవాళ్ళు కానీ, కామమోహ తలంపులతో తిరిగేవాళ్ళు కానీ, దోచుకున్న వాళ్ళు కానీ, అత్యాగ్రహి కానీ, లేదా దేవుని ఆజ్ఞలకు విరుద్ధమైనటువంటి ఏమైనా పాత పాప స్వభావములో జీవిస్తున్న మనుషులతో దేవుని బిడ్డలకి, హృదయ పరివర్తనం కలిగిన వ్యక్తులకి ఎలాంటి సంబంధం ఉండకూడదు. వాళ్ళతో తిరగవద్దు, ఫోన్లో మాట్లాడవద్దు, వాళ్ళ ఇంటికి వెళ్ళవద్దు, వాళ్ళని కలవద్దు, వాళ్ళతో సహవాసం చేయవద్దు. నథింగ్ టు డూ విత్ ద పీపుల్ హూ లెడ్ మీ ఇన్ టు సిన్. ఎందుకంటే ప్రియబిడ్డలారా, అది నా పాత స్వభావం, అది నా పాప స్వభావం. నేనిప్పుడు ఆ పాత స్వభావములో కాదు, నేను నూతన వ్యక్తి అయ్యాను. నా జీవితం మారాలి, నా సహవాసం మారాలి. అంతే మాత్రం కదా ప్రియబిడ్డలారా, ఇంకొక అడుగు పైన, ఇంకొక అడుగు ముందు వేసి వాక్యం ఏం సెలవిస్తుందంటే అది చాలా ఘోరం. 2వ యోహాను 10వ వచనం. 2వ యోహాను కేవలం ఒకే ఒక అధ్యాయమే ఉంది. ఆ 2వ యోహానులో 10వ వచనం, 2 John verse 10. అక్కడ మనం చదివితే ఇంకొక అడుగు పైన అంటే చాలా నిజంగా ఎంత చక్కటి వాక్యమో ప్రియబిడ్డలారా. కనీసం అది మీరు గుర్తించుకుంటే
రక్షణ పొందిన వ్యక్తివి నువ్వు అయితే ఈ విషయం ఎప్పుడు మర్చిపోవద్దు. చదవండమ్మా. ఎవడైనను ఈ బోధన లేకయే మీ యొద్దకు వచ్చిన ఎడల మీ వద్దకు ఎవడైనా వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవలదు. మీ ఇంట చేర్చుకోవద్దు. శుభము అను వానితో చెప్పవలదు అని వానితో మీరు చెప్పకూడవద్దు. చూడండి ఎంత ఎంత శ్రేష్టమైన ఎంత కఠినమైన ఒక బోధన. నేను మీకు నేర్పించినటువంటి ఈ శుభవచనము హృదయ పరివర్తనము, పాపబోధము, పశ్చాత్తాపము కలిగి నూతన వ్యక్తిగా మారిన ఒక వ్యక్తితో వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ బోధన లేకుండా, హృదయ పరివర్తనం లేకుండా, పాప బంధకాలలో, అంధకార బంధకాలలో, చీకటిలో జీవిస్తున్న మనుషులు నీ ఇంటికి వస్తే ఏం చేయమంటారు? పిలిచి కూర్చోపెట్టి అన్ని వడ్డించమంటారా? ఏం చేయమన్నారు? మీ ఇంట్లో కూడా అడుగు పెట్టనివ్వద్దు. ఇంటికి వాళ్ళని పిలవవద్దు. శుభము అని పలకవద్దు. అంటే డు నాట్ ఈవెన్ గ్రీట్ సచ్ పీపుల్. శుభము అని పలకవద్దు. ఇంటికి పిలవద్దు. ఇంటికి వాళ్ళు రానియవద్దు. నువ్వు వాళ్ళ ఇంటికి పోవకూడవద్దు. ప్రియబిడ్డలారా, ఎందుకు ఇంత కఠినమైనటువంటి వాక్యము మనకి బైబిల్ తెలియజేస్తుందంటే, ఒకవేళ అటువంటి ఒక వ్యక్తితోను కానీ, అటువంటి ఇంటిలో కానీ, అటువంటి స్థలాలలో కానీ మీరు ఒకసారి వెళ్తే ఏం జరుగుతుందో అని సిరాగ్రంథం తీసుకుందామా? సిరాగ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం. బుక్ ఆఫ్ సిరాక్ చాప్టర్ 13 వర్స్ 1. సిరాగ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం చదివితే అక్కడ ఎందుకు నువ్వు అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళవద్దు, ఎందుకు నువ్వు అటువంటి వాళ్ళతో ఫోన్ చేయవద్దు, ఎందుకు నువ్వు అటువంటి వాళ్ళతో కలవద్దు, ఎందుకు అటువంటి వాళ్ళతో నువ్వు తినవద్దు, ఎందుకు తాగవద్దు, తిరగవద్దు. వై యూ షుడ్ నాట్ ఈట్ అండ్ డ్రింక్ అండ్ విజిట్ అండ్ గో అరౌండ్ విత్ సచ్ పీపుల్. ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ 13:1. కీలు ముట్టుకొన్నచో చేతులకు మురికి అగును, దుష్టులతో చెలిమి చేయువాడు వారి వంటి వాడే అగును. దుష్టులతో సహవాసం చేసుకున్న వారు నువ్వొక రోజు వాళ్ళుగా మారతారు. అందుకే హృదయ పరివర్తనం చెందిన ఒక మనిషి హృదయ పరివర్తనం చెందని ఒక మనిషితో సహవాసం చేసుకుంటే నువ్వు ఒకరోజు వాడ పాప ప్రభావం వల్ల నువ్వు కూడా అలా మారుతావు. నేను రక్షణ పొంది అని అనుకోవచ్చు, కానీ సాతాను చాలా తెలివిగలవాడు, సాతాను చాలా శక్తి గలవాడు. నిన్ను చక్కగా తెలివితో ఎలా పట్టుకోవాలో బాగా తెలుసు. అందువల్ల అటువంటి వ్యక్తులతో సహవాసం చేస్తే, తింటే, తాగితే, తిరిగితే, ఇంటికి ఆహ్వానిస్తే, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తే తెలవకుండా ఒకరోజు నువ్వు కూడా వాళ్ళ పాపములో కలిసిపోతావు. మళ్ళీ వహీ పురాణి కహాని అంటే మళ్ళీ అదే పని. ఇంకా ఎట్లంటే, ముత్తంగి ప్రోగ్రామ్ అయిన తర్వాత ముత్తంగికి సికింద్రాబాద్కి మధ్యలో ఆర్టీసీ బస్సు షట్లు పోతూ ఉన్నాయి. అటు ఇటు పోతూ ఉంటాయి. ఉన్నాయా? ఉన్నాయి. ముత్తంగికి సికింద్రాబాద్ మధ్యలో అటు ఇటు ఆర్టీసీ బస్సు షట్లు పోతూ ఉన్నాయి. అలాగే నీ లైఫ్ కూడా ఎలా ఉంటుంది? ఆదివారం ముత్తంగి ఇంకా పాపం, మళ్ళీ ఆదివారం ముత్తంగి ఇంకా పాపం, పాప సంకీర్తనము ఇంకా పాపం. అటు ఇటు షట్లు కొట్టుకుంటూ నువ్వు జీవిస్తూ ఉంటావు. రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాక వచ్చినప్పుడు అయ్యో అంటావు. ఎందుకు? నిన్ను పడేసేది ఎక్కడ? నరకములో, అగ్నిలోయలో. రక్షణ లేదు. హృదయ పరివర్తనం చెందిన వ్యక్తి
రక్షణ పొందుకున్న వ్యక్తి పాపానికి పుణ్యానికి మధ్యలో షట్టులు కొట్టకుండా జీవించాలి. నీవు నిజంగా హృదయ పరివర్తన చెందిన వ్యక్తి అయితే నీకు షట్టు లేదు. ఆర్టీసీ బస్సు మొత్తంకి సికింద్రాబాద్ బస్ స్టాండ్కి మధ్యలో షట్టులు కొట్టుకుంటూ ఆదివారం పోతూ ఉంటే ప్రియబిడ్డలారా, పాప సంకీర్తనం చేసిన మనిషి, నిజంగా హృదయ పరివర్తన చెందిన మనిషికి షట్టు లేదు. ఆదివారం సంఘానికి వెళ్తావు, వాక్యం వింటావు, అక్కడ పాప సంకీర్తనం చేసుకుంటావు, ఇంకా ఆమేన్ అని చెప్పి మింగుతావు. ఏంటి? దివ్య సప్రసాదం. సాయంకాలం ఇంటికి వెళ్ళగానే మందు, షికారులు, పాతు, వ్యభిచారము, దొంగతనము, అన్ని రకాల తిరుగుడు, తాగుడు. మళ్ళీ ఆదివారం మొత్తంగి. ఏంటమ్మా జీవితం? వాట్ ఈస్ యువర్ లైఫ్? అలా షట్టులు కొట్టుకుంటూ జీవించాలంటే మరి ఎక్కడ హృదయ పరివర్తనము? ఈ షట్టులు కొట్టుకోవటం కాదు. నీకు కేవలం ఒకే ఒక్క దారి. అదేంటి? ముందుకు వేసిన అడుగు ఒక్కసారి కూడా వెనక్క వేయకుండా ముందుకు వెళ్తూనే ఉండటమే రక్షణ. ముందుకు వెళ్తూనే ఉండటమే దేవుని ఆత్మలో జీవితం. ముందు వేసే అడుగు వెనకకి వేయకూడదు. నెవర్ టు టర్న్ బ్యాక్. దేవుని కోసం జీవించాలని నువ్వు ముందు వేసిన అడుగు వెనక వేయకూడదు. ఎవరు వచ్చినా, ఎవరు చెప్పినా, ఎవరు ఏమి చేసినా, జీవించినా బతికినా దేవుని కోసమే. జీవించినను మరణించినను యేసు నాకు చాలును. ప్రియబిడ్డలారా, ఇదే ముందుకు వేసిన అడుగు. ఏ పాప ప్రేరణ వచ్చినా, ఏ అమ్మాయిలు వచ్చినా, ఏ అబ్బాయిలు వచ్చినా, ఏమి జరిగినా ముందుకు యేసుక్రీస్తు కోసం వేసిన అడుగు నువ్వు ఒక్కసారి కూడా వెనక వేయకుండా నువ్వు జీవించగలిగితే అప్పుడు మాత్రమే నువ్వు హృదయ పరివర్తన చెందిన వాడవుతావు. అప్పుడు నువ్వు కూడా పాడగలుగుతావు. జీవించినను మరణించినను యేసు నాకు చాలును. జీవించినను మరణించినను యేసు నాకు చాలును. ప్రియబిడ్డలారా, పునీత పౌలు గారు ఫిలిప్పీకి రాసిన లేఖ 3వ అధ్యాయము 8వ వచనం తీసుకుంటామా? పునీత పౌలు గారు ఫిలిప్పీకి రాసిన లేఖ 3వ అధ్యాయము 8వ వచనం. లెటర్ టు ఫిలిప్పీన్స్ చాప్టర్ 3 వర్స్ 8. వానిని మాత్రమే గాక అంతకంటే అధికమైన విలువగల దానికై, అనగా నా ప్రభువగు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమునకై, నా రక్షకుడైన యేసుక్రీస్తును గురించిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తిగా నష్టముగానే పరిగణించి ఆయన కొరకై నేను సమస్తమును విడనాడి తిని క్రీస్తును నేను పొందగలుగుటకై నేను వానిని అన్నిటినీ చెత్తగా నేను భావించి తిని. యేసు క్రీస్తుని పొందటానికి, టు గెయిన్ జీసస్, టు గెయిన్ మై సాల్వేషన్, పాతది అన్నిటినీ కేవలం చెత్తగా నేను భావిస్తూ ఉన్నాను. నాకు ఇప్పుడు అవసరము లేదు, నాకు ఇప్పుడు అక్కర లేదు. జీవించినా మరణించినా నేను కేవలం యేసు క్రీస్తు కోసం మాత్రమే. జీవించినను మరణించినను యేసు నాకు చాలును. జీవించినను మరణించినను యేసు నాకు చాలును. యేసు నాకు చాలును.
జీవింప నాకు చాలును. యేసు చాలును నీ జీవింప నాకు చాలును. యేసు చాలును నీ జీవింప నాకు చాలును. యేసు చాలును నీ జీవింప నాకు చాలును. జీవించినను మరణించినను జీవించినను మరణించినను జీవించినను మరణించినను జీవించినను మరణించినను యేసు నాకు చాలును. యేసు నాకు చాలును. యేసు నాకు చాలును.